ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పాములు పట్టుకుంటున్నారు? ఆల్మోస్ట్ 16 years. డైలీ ఎన్ని స్నేక్స్ పడుతూ ఉంటారు మీ ఆర్గనైజేషన్ త్రూ? 300-400 calls a day. 300-400 Average. calls a day? Yeah. I was expecting 10-20 in Hyderabad. No. మాకు వచ్చే కాల్స్ కూడా ఎవ్రీ ఇయర్ మాకు పెరుగుతూనే ఉంది. ఏ బాడీ పార్ట్ దగ్గర పాము కరిస్తే హైలీ డేంజరస్? సో ఆ భయంతో కూడా చనిపోతారు. హీరో వచ్చేసి హీరోయిన్ ని మొత్తం ఇలా సక్ చేసి బయటకు వదిలేస్తూ ఉంటాడు. ఇది ట్రూ? నో. నిజంగా మంత్రం వేస్తే వీళ్ళు బతికే అవకాశం ఉంటుందా? విషం ఉండే పామ కాదా? ఏ పాము అర్థం కాదు, కర్రందుకు చంపాయి. పాముని చంపడం ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కన్నా కూడా మీరు బెటర్. ఆ టైంలో కూల్గా ఉండాలా లేకపోతే ఏం చేయాలి? దాన్ని చూసినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతి కొంచెం చేంజ్ చేసుకోవాలి. దానికి నిజంగా ఆ ఇంటెన్షన్ ఉంటుందా మనిషిని చూడగానే కాటేయాలని? ఇప్పుడు ట్రై చేయవు అంటే. అండ్ ఈ నాగమణి గురించి చెప్పండి. సో పాముల్లో అటువంటి హౌ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. అండ్ మిమ్మల్ని ఎప్పుడైనా స్నేక్ కాటేసింది? స్నేక్స్, పాములు, వీటి పేరు వినగానే అందరూ భయపడతారు, కానీ వీటితో మనకున్న అనుబంధం గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు తరతరాలుగా ఉందన్నమాట. అటు రిలీజియస్గా మనం చాలామంది లైక్ పూజిస్తూ ఉంటారు. అండ్ మూవీస్లో కూడా చూసుకుంటే పాములు పగబడతాయని చెప్పేసి సీరియల్స్ దాకా కూడా ఇప్పటికీ వెబ్ సిరీస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా పాముని చూడగానే పరుగో అని చెప్పి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అది సేమ్ పాము ఎక్కడుంది నేను పట్టుకుంటా అని ధైర్యంగా ముందుకెళ్ళే వాళ్ళు. అసలు ఈ పాములు ఏంటి, ఈ పాముల సైకాలజీ ఏంటి, అండ్ వీటితో మనకున్న అనుబంధం ఏంటి, అండ్ వీటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ పాడ్కాస్ట్ మీకోసమే. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇవాళ మనతో పాటు దీని గురించి పూర్తిగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ ఆర్గనైజేషన్ నుంచి ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారనమాట. ఆదిత్య గారు ఈజ్ అ ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్. సో చాలామంది మీ గ్రూప్స్లలో కూడా, మీ కమ్యూనిటీ గ్రూప్స్లలో కూడా ఎక్కడో చోట స్నేక్ క్యాచర్ అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక పేరు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో వాళ్ళే వీళ్ళనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాటి అన్నిటి గురించి ఒకసారి మనం కనుక్కుందాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో ఆదిత్య గారు. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? గ్రేట్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పాములు పట్టుకుంటున్నారు? ఆల్మోస్ట్ 16 years. 16 years ఆల్మోస్ట్. లైక్ వై ఓన్లీ స్నేక్ అంటే ఏం చెప్తారు? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ అని చెప్పండి, యానిమల్స్ అంటే అన్ని ఇంట్రెస్టే ఉంటుంది. కాకపోతే స్నేక్స్ దగ్గరకు వచ్చేసి చాలా అపోహలు ఉంటాయి. సో పాములు పగబడతాయి అనడం కానీ, లేకపోతే కనుక చంపేస్తాయి అనడం కానీ, చాలా మిస్అండర్స్టూడ్ క్రీచర్స్ అని చెప్పని అనుకోవచ్చు. పాములు ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు దాని గురించి ఇప్పుడు అవి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సో ఒకటి, ఫుడ్ అండ్ అకామిడేషన్. ఫుడ్ దొరుకుతుంది మన ప్రెమిసెస్లో. ఎలుకలు కానీ కప్పలు కానీ ఈజీగా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, మనం వాటి ప్రాపర్టీస్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఇప్పుడు ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కనుక మూవ్ అవుట్ అవ్వడం కానీ, చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవి వీటితో వస్తున్నాయి. లోపలికి ఎందుకు వస్తాయని చెప్పి మేజర్లీ ఫుడ్ కోసం వస్తాయి. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కానీ, లేకపోతే ఇంకా సిటీస్లో అయినా కూడా సేమ్ సిచ్యువేషన్. ఫుడ్, ఎలుకలు దొరుకుతాయని చెప్పని ఫుడ్ కోసం వస్తాయి. సో వచ్చిన వాటిని బయటికి పంపించేస్తే వెళ్ళిపోతాయి. అది. సో అది కాకుండా చంపడం ఎందుకు చంపుతుంటారు? సో అది చూసి ఇంకా ఎందుకు చంపడం, వాటిని తీసుకెళ్ళి బయట వదిలేస్తే ఎందుకు సరిపోతుంది కదా అని చెప్పని ఇంకా అలా స్టార్ట్ అయ్యింది ఒకటి. రైట్. అయితే ఇప్పుడు మీరు ఫుడ్ గురించి మాట్లాడారు అండ్ చంపడం గురించి, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాగుల పంచం వచ్చినా, నాగుల చవితి ఇలాంటివి ఏమొచ్చినా కూడా ముందు పుట్టలోకి వెళ్ళి 1 లీటర్ పాలు పోస్తారు, 4 గుడ్లు అందులో వేస్తారు. అవును. నిజంగా ఈ రెండు వాటి డైట్కి సెట్ అయ్యేవేనా? సో ఎగ్స్ అయితే తింటాయి, మామూలు గుడ్లు తింటాయి. కాకపోతే కనుక ఇక్కడ 2 things ఉన్నాయి. ఒకటి, పుట్టలో పోస్తారు. సో పుట్ట తయారు చేసేది చెదలు లేకపోతే చీమలు తయారు చేస్తారు. అదే మట్టితో తయారు చేస్తారు. దాంట్లో మనం పాలు పోస్తే కనుక మట్టి పీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అని చెప్పండి, అవి తినేస్తాయి. కాకపోతే ప్రతిసారి దానికి ఎగ్స్ తినాలని చెప్పినట్టు ఉండవు కదా, అక్కడ దానికోసం అని చెప్పని వెయిట్ చేయవు. ఆల్రెడీ చెదలతోటి చీమలతోటి తయారు చేసిన పుట్టలు అవి ఉంటాయి. పాములు అక్కడికి వెళ్తే చిన్నప్పుడు ఆల్రెడీ బుక్స్లో చదివే ఉంటాం, పాములు కరిచి చీమలు కరిచి పాములు చంపేసేది అని పని. సిమిలర్ సిచ్యువేషన్. అందులో ఉండడానికి అయితే ట్రై చేయవు అవి. అందులో ఆ పుట్ట అవుతుందో పుట్ట ఎడ్జస్ట్ లో చిన్న బరోస్ ఉంటాయి కనుక టెంపరీ హైడౌట్ లాగా యూజ్ చేసుకుంటాయి. అందులో పర్మనెంట్ గా ఉండవు. అంటే ఇప్పుడు మన రజనీకాంత్ ఏదో ఇలా పెట్టి దొరకదు, ఉండదు. సో అది టెంపరీ హైడౌట్ మాత్రమే, రేర్ సిచ్యువేషన్స్ అవి. ఎందుకంటే చెప్పండి, పుట్టలు చూస్తే కనుక పాము పుట్ట ఏదైతే అంటారో అది చాలా డీప్ ఉంటుంది. మనకి కనిపించే హార్డ్లీ 3 feet 4 feet పైన అబౌవ్ ద సర్ఫేస్ కనిపిస్తుంది. కాకపోతే లోపల 10-12 feet వరకు డెప్త్ ఉండొచ్చు. అంత డీప్ అది పడిపోయిందంటే బయటికి రాదు. అండ్ సెకండ్ థింగ్, దాని లోపల చీమలు దాన్ని కరిచి చంపేస్తాయి.
కథ చంపేస్తాయి. అది. రైట్. సో అవి దిగేటప్పుడు కూడా చూసుకుని వెళ్తే నేను బయటికి రాగలుగుతాను లేదా అని చెప్పాను. కొన్ని సిచ్యువేషన్స్లో సడన్గా పడిపోతుంటాయి, అవుట్ ఆఫ్ ఇయర్ పడిపోతుంటే ఇంకా ఒక్కొక్కసారి బయటికి రాలేదు అంటే చచ్చిపోతాయి. ఈవెన్ మాకు కూడా అటువంటి కాల్స్ వస్తూ ఉంటాయి, సంప్లో పడిపోయింది స్నేక్, లేకపోతే సమ్ ఏదైనా ఎక్స్కవేట్ చేసింది పిట్ ఉంది దాంట్లో పడిపోయింది అని చెప్పని కాల్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా అవి. యా. సో ఇంకొకటి పాలు తాగడం. పాములు పాలు తాగవు. సో పాములు ఈ లాక్టోజ్ ఇంటాలరెంట్ అని చెప్పి అంటాం. అది పాములకి ఆ పాలు అరిగించుకునే శక్తి ఉండదు. లాక్టోజ్ ఏదైతే ఉంటుంది పాలల్లో దాన్ని డైల్యూట్ చేయడానికి కానీ బ్రేక్ చేయడానికి కానీ ఆ మాలిక్యూల్స్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పి లాక్టేజ్ అని చెప్పి ఒకటి యూజ్ అవుతుంది. అది మ్యామల్స్లో ఉంటుంది, హ్యూమన్స్లో ఉంటుంది. కాకపోతే కనుక స్నేక్స్లో అది ఉండదు. అది బ్రేక్ చేయడానికి అది పాయిజన్ లాగా తయారవుతుంది. సో మన బిలీఫ్స్ అవి, పాములకి పుట్టలో పోస్తాము అని చెప్పాను, అది మన బిలీఫ్ అని చెప్పి అంతే. అంతే. అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే పాముని చూడగానే అసలు ఫస్ట్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఏంటంటే పాము వచ్చింది కర్ర అందుకో చంపాయి, తల మీద కొట్టు. అవును, వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఎందుకని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భయం కారణం ఏంటి, అండ్ డూ వీ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, దాన్ని చంపకుండా దాన్ని బయటికి పంపించే ఆప్షన్ ఏమైనా ఉందా? చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎలా? సో ఎందుకని చెప్పాలంటే ఒకటి మనకి మీరు అన్నారు ఇప్పుడు అన్నట్టు ఇంకో ఆప్షన్ వెళ్ళి చంపేయడం అని చెప్పని ఆప్షన్స్ చాలా ఉంటాయి మనకి. ఓన్లీ థింగ్ ఇస్ మనం ఆలోచించాలంతే. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచిస్తే మనకు చాలా ఆప్షన్స్ దొరుకుతూ ఉంటాయి. సో మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని వెనకాల మూఢనమ్మకాలు కానీ లేకపోతే ఇంకా ఇటువంటివన్నీ చేయడం వల్ల పాములు చంపేస్తానికి ఈజీ వే అని చెప్పని వే అవుట్ అని చెప్పినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే అది కాదు. మీకు ఒకవేళ లోపలికి ఇంటి లోపలికి పాము వచ్చింది, అది బయటికి వెళ్ళాలని చెప్పారంటే మనం బయటికి వెళ్ళాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ లెట్స్ ఇప్పుడు మనం డోర్ దగ్గర నిలిచిందా డోర్లోంచి బయటికి వెళ్ళాలంటే వెళ్ళదు కదా. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది అండ్ ఇప్పుడు కూడా చేస్తే కూడా అదే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ స్నేక్ డోర్లోంచి బయటికి వెళ్ళాలని చెప్పి డోర్ దగ్గర ఎవరు ఉండకూడదు, అప్పుడు దానికి వే అర్థమవుతుంది కదా. ఓకే. అది. సో పాముని చంపడం ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కన్నా కూడా మీరు బెటర్ అది ఎందుకు వస్తున్నాయో ఐడెంటిఫై చేయండి. ఒకటి ఫుడ్, ఎలకలు కప్పలు దీనికోసం అని చెప్పని అవి లేకుండా చేస్తే ప్రెమైసెస్ మొత్తం క్లీన్ చేసుకుంటే కనుక స్నేక్స్ రావడం తగ్గుతుంది. 100% అవాయిడ్ చేయలేరు, కాకపోతే ప్రాబబిలిటీ తగ్గుతుంది. లెట్స్ ఇప్పుడు స్నేక్ రోడ్ మీద వెళ్తుంది, సడన్గా వెహికల్ వచ్చింది, సమ్ యానిమల్ ఏదైనా వచ్చింది, భయపడిపోయి సడన్గా లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి టైంలో టెంపరీ హైడౌట్ లాగా అది. అంతేగాని మనుషులు అని చెప్పారంటే రివెంజ్ తీసుకుందామని కానీ లేకపోతే ఇంట్లోకి వచ్చి వీళ్ళని ట్రబుల్ చేద్దామని చెప్పినట్టు ఉండదు స్నేక్స్కి. అలాంటివి ఉండదు. రైట్. యూజువల్లీ ఇప్పుడు స్నేక్ని చూడగానే అందరు భయపడుతూ ఉంటారు కదా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ప్యానిక్ అవుతూ ఉంటాడు. అవును. ప్యానిక్ అవ్వకుండా ఆ టైంలో ఎలా మెయింటైన్ చేయాలి? ఎందుకంటే చాలామంది భయం ఏంటంటే అది ఏ పామో అర్థం కాదు. అమ్మో నా పిల్లలు కాటేస్తుంది, అమ్మో మా నాన్న కాటేస్తుంది, అమ్మని కాటేస్తుంది, ఇలాంటి రకరకాల భయం ఉంటుంది. ఆ టైంలో కూల్గా ఉండాలా లేకపోతే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన బేసిక్ ప్రికాషన్ ఏంటి ఆ టైంలో? సో ఫేస్ టు ఫేస్ స్నేక్ తోటి ఎన్కౌంటర్ ఏంది అని చెప్పాలంటే జస్ట్ చూసి వెనక్కి వాక్ చేయండి పాముని చూస్తూ. సో అది ఎటు వెళ్తుందో మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో కొన్ని సిచ్యువేషన్స్లో అంటూ ఉంటారు, ఇప్పుడు నాకు స్నేక్ ఫేస్ టు ఫేస్ వచ్చేసింది స్నేక్, దాన్ని నేను పరిగెడుతుంటే నన్ను చేజ్ చేస్తూ ఉందని చెప్పని. సో పాములు చేజ్ చేయడానికి ట్రై చేయవు. లెట్స్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ నాకు స్నేక్ ఫేస్ టు ఫేస్ వచ్చింది, భయంతో నేను రైట్కి వెళ్దాం అనుకున్నాను, స్నేక్ కూడా భయపడి అది కూడా లెఫ్ట్కి వెళ్దాం అనుకుంది. నా రైట్ స్నేక్కి లెఫ్ట్ ఒకటే అది. సో ఇది మనం చేజ్ చేస్తుందని చెప్పని మనం అనుకుంటాం. కాకపోతే ఒకవేళ మనం ఆగి వెనక్కి వాక్ చేస్తే కనుక అది దానికి కూడా అర్థమవుతుంది, పాముకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎటు వెళ్తున్నారు నేను ఎటు వెళ్ళొచ్చు అని చెప్పని క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కామ్గా ఒకసారి ఆలోచించాలి. పాములు అని చెప్పండి అందరికీ భయం ఉంటుంది, న్యాచురల్ అది. సో దాన్ని చూసినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతి కొంచెం చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాముని చూడగానే దాన్ని ఒక విలన్ లా చూస్తారు. అవును, ఇది వచ్చిందంటే ఇది నన్ను కాటేయడానికి వచ్చింది అన్నట్టుగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. దాన్ని నిజంగా ఆ ఇంటెన్షన్ ఉంటుందా మనిషిని చూడగానే కాటేయాలని? లేదండి, ఉండదు. సో ఇప్పుడు పాములు అని చెప్పానంటే ఎందుకు కాటేస్తాయని చెప్పండి, ఫస్ట్ ఒకటి మనం ఏమన్నా దాన్ని అంటే అది. సో ఇప్పుడు విలేజెస్లో అయినా సరే ఇప్పుడు పొలంలో నడుస్తూ ఉంటారు, పొలాల్లో నడుస్తున్నప్పుడు దాని మీద కాలు వేసినప్పుడు కరుస్తుంది. ఈవెన్ మనం పెట్టైనా సరే ఇంట్లో పడుకుంది దాన్ని తొక్కదాన్ని కరుస్తుంది. రైట్, పెయిన్. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. సో మనుషుల్ని అటాక్ చేయాలని చెప్పండి ఎప్పుడు ట్రై చేయవు అంటే కార్నర్డ్ కానీ హార్మ్ అయింది అని చెప్పండి, పాముకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది, సో అన్ఎథికల్గా దానికి పెయిన్ వచ్చేటట్టుగా పట్టుకున్నాము, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే అప్పుడు ఖర్చే ఛాన్స్ ఉంటుంది. అది ఇన్ జనరల్ అది నార్మల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు రెస్క్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకుంటే కనుక కొంచెం అటు ఇట్లు పట్టుకున్నప్పుడు కరుస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రేంజర్ వచ్చి పట్టుకుంటున్నారు, పట్టుకునేసరికి సెల్ఫ్ డిఫెన్స్ లో కరుస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది, అది రెస్క్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సిటిజన్ నార్మల్ కామన్ మ్యాన్ అని చెప్పారంటే కనుక వాళ్ళని బయట చేసే సిచ్యువేషన్ దాన్ని తొక్కడం పట్టుకోవడం గట్టిగా చూసుకోకుండా. ఇప్పుడు మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నారు, దాని కింద స్నేక్ ఉంది చూసుకోకుండా తీస్తున్నారు, అది ఆ పెయిన్కి అప్పుడు ఖర్చే ఛాన్స్. అంటే అది చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే పాముని చూడగానే అది చంపాలి, ఎందుకంటే అది విషయం ఉంటుంది, ఇది మనల్ని కాకపోతే ఇంకోటి కరుస్తుంది, ఏముంది చంపేస్తే పీడా పోతుంది అన్నట్టు ఉంటుంది. అసలు పాము అవసరం ఎంత ఉంది మనకి, పాముతో మనకి
ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? పాములతోటి మనుషులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో పాములు ఫస్ట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఫుడ్ చైన్లో అవి కూడా ఒక పార్ట్. ఎలుకలు ఎక్కువ అని చెప్పండి పంట నాశనం అయిపోతుంది. పంట పొలాల్లో మొత్తం అన్ని కూడా ఈ వడ్లు ధాన్యం ఏదైతే ఉంటుందో వాటి మొత్తం అన్ని కూడా అది ఎలుకలు తినేయకుండా ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి పాపులేషన్. ఈవెన్ బర్డ్స్ తింటాయి. ఒక్కొక్క స్నేక్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డయట్ ఉంటుంది. కప్పలు, ఎలుకలు, పిట్టలు ఇవన్నీ కూడా. సో మీకు చాలా ప్లేసెస్లో వినే ఉంటారు, బర్డ్స్ లేకపోయేసరికి అక్కడికి వచ్చి క్రికెట్ చేవేతాడు, మిడతలు వచ్చి మొత్తం అన్ని కూడా మొత్తం పొలాలంతా అవి బర్డ్స్ పిట్టలు తింటాయి. సారీ, మిడతల్ని ఆ పిట్టలు తింటాయి. అవును. ఒకవేళ ఎక్కువ అయిపోయిందని చెప్పండి దాన్ని కంట్రోల్ చేస్తే న్యాచురల్ ప్రెడేటర్ ఉండాల్సిందే. సో అవి స్నేక్స్ అవి కంట్రోల్ చేస్తాయి ప్రాపర్లీ. ఇంతకుముందు ఇప్పుడు అని చెప్పారంటే కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు అందరూ డిపెండ్ అయ్యేది కూడా మొత్తం అంతా ఫార్మింగ్ మీదే. సో ఇప్పుడు కూడా చాలా మంది డిపెండ్ అయి ఉంటున్నారు. ఇప్పుడు అక్కడే ఉంటేనే ఎలుకలు ఇక్కడ సిటీలో లేవా అని చెప్పండి, సిటీలో కూడా ఉన్నాయి. దాంతో జూనోటికల్ డిసీజెస్, ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎలుకలతోటి. ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతూ ఉంటారు చాలా మంది వాళ్ళ ఇంట్లో వచ్చి మొత్తం ఎలుకలన్నీ డ్యామేజ్ చేయడం వల్ల, ఇది చేయడం వల్ల. సో వాటిని న్యాచురల్గా కంట్రోల్ చేసేది అని చెప్పి పెస్ట్ కంట్రోల్ లాగా అని చెప్పండి స్నేక్స్. ఓకే, అది. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ప్రపంచం మొత్తం మీద అసలు స్నేక్స్ అనేవి లేవు, ఎరాడికేట్ చేస్తాం అనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది? మనుషులు ఉంటారా, చచ్చిపోతారా? సో మనకు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలుకలతో బ్రౌన్ ర్యాట్స్ ఏవైతున్నా నాకు ఇంతకుముందు ఒక ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేసింది ఉంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసినప్పుడు దొరుకుతుంది. బ్రౌన్ ర్యాట్స్ ఏవైతే మన దగ్గర ఇంటి దగ్గర కనిపిస్తే వాటితో ఆల్మోస్ట్ 127 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. అది. సో వాటి ప్రెడేటర్ లేదు అని చెప్పండి ర్యాపిడ్లీ మల్టిప్లై అవుతాయి. సో వీటితో కూడా మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇటువంటివి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే చాలా వరకు మనకి ఎఫెక్ట్ పడుతుంది, పాములు లేకపోతే మనం లేవన్నట్టే. అవును. సో మనకి తెలియకుండా మనకి హెల్ప్ చేస్తున్నాయి స్నేక్స్, కానీ మనం వాటికి తెలిసి మనం చంపేస్తుంది. అది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని చెప్పి అనుకోవచ్చు. పాముల గురించి ఒకళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు చంపరు. సో ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు చూస్తే కనుక మీకు మిత్స్ ఉండేవి, మూఢనమ్మకాలని చెప్పని, దాని వెనకాల కథలు ఉండేవి లోర్. అవి ఎందుకు? పాములు ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకి పాము దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పని, ఇప్పుడు చిన్నపిల్లలకి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పని అక్కడ దెయ్యం ఉంది, భూతం ఉంది, లేకపోతే పిల్లి ఉందని చెప్పని చెప్తూ ఉంటారు. సేమ్ ఇలాగే పాముల వెనకాల కూడా కొన్ని కావాలని చెప్పని కథలు పెట్టారు. సో దట్ అక్కడికి వెళ్ళి వాటి పాములు చంపరు అని చెప్పని, పగబడుతుందంటే చంపరు అని చెప్పి. సో లేటర్ డేట్ ఏమైంది, ఆ ఏవైతే మన వెనకాల టైల్స్ ఉన్నాయో దాని వెనకాల దాంతో ఇంకా ఎక్కువ చంపేయడం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఓకే, అది రివర్స్ అయిపోయింది, మొత్తం రివర్స్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు అలా ఉండింది. ఇప్పుడు మాకు వచ్చే కాల్స్ కూడా ఎవ్రీ ఇయర్ మాకు పెరుగుతూనే ఉన్నాయి, మేము చేసే రెస్క్యూస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. అది. సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మీరు డైలీ ఎన్ని స్నేక్స్ పడుతూ ఉంటారు మీ ఆర్గనైజేషన్ త్రూ? డైలీ లైక్ హౌ మెనీ కాల్స్ యూ విల్ గెట్? 300-400 calls a day. 300-400 average calls a day? Yeah. I was expecting 10-20 in Hyderabad. No. Okay. So on a peak day we might get like more than 500-600 calls. Oh my god. Okay. Yeah. So last calendar year మేము రెస్క్యూ చేసిన అని చెప్పండి 15,260 change rescues. 15,000? Yeah, ఓన్లీ సిటీలో. అది కూడా ఓన్లీ January 1st 2025 నుంచి December 31st. అంటే మోర్ దెన్ 1,200 per month యావరేజ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్. Oh my god. సో ఎవ్రీ ఇయర్ గ్రాఫ్ ఇంక్లైన్ అవుతుంది. అది ఎందుకు అని చెప్పండి, అర్బనైజేషన్. సో ఇప్పుడు కోవిడ్ కన్నా ముందర చూస్తే కనుక హాఫ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఎంటీ ఉండేవి. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్, ర్యాపిడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ర్యాపిడ్ డెవలప్మెంట్. సో అవి బయటకు వస్తూ ఉన్నాయి. మనం వాటి ఇంట్లోకి వెళ్తున్నాం. అవి బయటికి వెళ్ళిపోవడానికి, అక్కడి నుంచి మూవ్ అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాయి. టోటలీ యాక్సెప్టెడ్. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో అవుట్ ఆఫ్ మీ రీసెర్చ్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 30 వరకు దొరుకుతాయండి మనకి. 30 types of 30 different species అవి. ఓకే, అండ్ కమింగ్ టు దెమ్, ఆ 30లో అవుట్ ఆఫ్ హౌ మెనీ ఆర్ వెనమస్? మనకి సిటీలో దొరికే 3 వెనమస్ దొరుకుతాయి. 3 వెనమస్. స్పెక్టికల్ కోబ్రా అని చెప్పి అంటాం, నాగుపాము, త్రాచుపాము అని చెప్పి అంటారు కదా, అది. ఇంకొకటి కట్లపాము. కామన్ క్రైట్ అని చెప్పినట్టు అంటాం. బ్లాక్ కలర్ ఉంటుంది, దాని మీద పెయిర్ ఆఫ్ వైట్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి, అది. సో ఇంకొకటి రక్తపింజర, పొడపాము, గుమ్మడి గింజల పాము, లేకపోతే ఆయనకి ఇటువంటి కామన్ నేమ్స్ చాలా ఉంటాయి. రసల్స్ వైపర్ అని చెప్పని అంటారు. రసల్స్ వైపర్. సో హెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది, నెక్ నారో ఉంటుంది, బాడీ వైడ్ అవుతుంది రసల్స్ వైపర్ కి. దానిపైన చైన్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది, సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి అటాచ్ అయినట్టుగా ఉంటాయి. ఈ పైన ఉండే 2 సర్కిల్స్కి సైడ్లో ఒక సర్కిల్ వస్తుంది, అలా ఉంటుంది. చైన్ టైప్, దాని చైన్ వైపర్ కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ ఒక స్కేల్ పెన్సిల్ తీసుకుని మీరు డ్రా చేస్తే ఎలా ఉంటుంది అంత ప్రాపర్లీ ప్రామినెంట్ కనిపిస్తాయి. అండ్ వీటి ఒక్కొక్క దాని విషయం ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పాయిజన్ అనుకోవచ్చు, అన్నిటికీ ఒకేలా ఉంటుంది? లేదు, డిఫరెంట్ ఉంటుందండి. హౌ దే వర్క్? యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే కొన్ని మన
బ్రెయిన్ మీద వర్క్ అవుతుంది, కొన్ని మన నర్వ్స్ మీద వర్క్ అవుతుంది అని చెప్పి ఇలా రకరకాలుగా కొన్ని మన బ్లడ్ని క్లాట్ చేస్తుంది అంటూ. అవును. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద సో ఇక్కడ ఉండే వాటిలో అని చెప్పానంటే కనుక కట్లపాములో బుంగారోటాక్సిన్స్ అని చెప్పని అంటాం. ప్యూర్లీ టైప్ ఆఫ్ న్యూరోటాక్సిన్స్ అనుకోవచ్చు. న్యూరోటాక్సిన్స్ అని చెప్పి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తాయి. సో నర్వ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయి అక్కడి నుంచి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ టచ్ చేసామని చెప్పంటే ఇక్కడ నుంచి సెన్సేషన్ ఏదైతే ఉందో బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి, అవి బ్లాక్ చేయడం, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేయడం. ఓకే, వైపర్స్లో వచ్చేసి హిమోటాక్సిక్ వెనం ఉంటుంది, బ్లడ్ సెల్స్ని వాటిని డ్యామేజ్ చేస్తుంది. హిమో అని చెప్పంటే బ్లడ్ కదా, బ్లడ్, అది హిమోగ్లోబిన్, అలాగా. ఓకే. సో కోబ్రాలు వచ్చేసి న్యూరోటాక్సిన్స్, కంప్లీట్లీ అవే ఉంటాయని కాదు. మేజర్ పోర్షన్ వచ్చేసి ఇప్పుడు లెట్స్ కోబ్రా అనుకుందాం, మేజర్ పోర్షన్ వచ్చేసి న్యూరోటాక్సిన్స్ ఉంటాయి. దాని వరకు కొంచెం వేరే వేరే కూడా ఉంటాయి, సైటోటాక్సిన్స్, మయోటోటాక్సిన్స్, హిమోటాక్సిన్స్ స్మాల్ క్వాంటిటీస్లో ఉంటాయి. అది ప్యూర్లీ 100% ఇదే ఉండదు, అది వేరే కూడా ఉంటాయి. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడాను, చూశాను, చదివాను. అదేంటంటే స్నేక్ బైట్ చేసినప్పుడు మనం ఎంత ప్యానిక్ అయితే అంత తొందరగా చనిపోతారు. అవును. అండ్ ఎంత కూల్గా ఉంటే అంత ఎక్కువ మనకి ఆ విండో స్పాన్ దొరుకుతుంది మనకి బతకడానికి అని చెప్పి అన్నాను. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఒక అతని గురించి విన్నాను, ఏంటంటే ఒక పొలంలో పని చేస్తున్నాడు, ఏదో కరిచింది, బట్ అతను ఏమనుకున్నాడంటే ఒక 2 మేకలు ఏవో కుచ్చుకున్నాయని ఏదో అనుకున్నాడట. హాస్పిటల్కి దాకా వెళ్ళాడు. ఇట్ టుక్ హిమ్ అరౌండ్ లైక్ 2 hours. 2 hours తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాబు ఇది పాము కాటు అన్నాక అప్పటిదాకా బాగున్నదని అప్పుడు చనిపోయాడట టెన్షన్కి. ఈజ్ ఇట్ ట్రూ? ఇలాంటివి జరుగుతాయా? ఇప్పుడు అది పాము గరిచినప్పుడు అయితే మనకు మినిమం అయితే టైం ఉంటుంది. ఒకటి హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంచుకోవాలి, ప్యానిక్ అవ్వకూడదు. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందు ఒక ప్రోటోకాల్ ఇచ్చింది, డూ ఇట్ రైట్ అని చెప్పి అంటారు. ఫస్ట్ వచ్చేసి రీఅష్యూర్ ద విక్టిమ్, RIGHT. ఆర్ అంటే రీఅష్యూరెన్స్. పాము ఎవరికైతే కరిచిందో వాళ్ళని భయపెట్టకూడదు, ఆల్రెడీ భయపడి ఉంటారు, మనం కొంచెం భయపెట్టకూడదు. సో వాళ్ళు ఎంత కామ్గా ఉంటే కనుక అంత హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. I స్టాండ్స్ ఫర్ ఇమ్మొబిలైజ్. డ్రైవింగ్ చేయకూడదు, వాకింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు, ఇటువంటి ఏం చేయకూడదు. ఎందుకంటే ఫిజికల్ ఎంత మనం ఎక్సర్సైజ్ ఉంటే కనుక హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇండైరెక్ట్లీ సేమ్. GNT అని చెప్పారంటే గో టు హాస్పిటల్ అండ్ టెల్ సిమ్టమ్స్ టు ద డాక్టర్. RIGHT. రీఅష్యూర్ ద విక్టిమ్, ఇమ్మొబిలైజ్ ద లింబ్, గో టు ద హాస్పిటల్ అండ్ టెల్ సిమ్టమ్స్ టు డాక్టర్. అది ఇది సింపుల్గా. సో పాము ఎవరినైతే కరిచిందో వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసినా తెలియకపోయినా కూడా భయపెట్టకూడదు. సో అంబులెన్స్ కాల్ చేస్తే కనుక హార్డ్లీ లైక్ 15-20 minutesలో అయితే కనుక అంబులెన్స్ వచ్చేస్తుంది ఎక్కడైనా సరే. ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటాయి. PHCs ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, అవి 9 to 5 మాత్రమే ఆపరేటింగ్ ఉంటాయి. సో యూనిట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయి, ఏరియా హాస్పిటల్స్, అవి 24 hours ఉంటాయి. ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయి ఇంకా పెద్దగా ఉంటాయి. సో అవి కూడా 24 hours ఉంటాయి. అక్కడ యాంటీవెనమ్ అవైలబుల్ ఉంటుంది 24/7. డాక్టర్స్ ఏ పాముకైనా ఒకటే యాంటీవెనమ్ ఉంటుందా? అవును, పాలివాలెంట్ యాంటీవెనమ్ అని చెప్పని అంటాం. సో నాగుపాము, కట్లపాము, రక్తపింజర, చిన్న పింజర, ఈ 4 బిగ్ 4 వెనమస్ స్నేక్స్ ఆఫ్ ఇండియా అని చెప్పని అంటారు. ఈ వీటి వెనం తీసుకునే వెనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో యాంటీవెనమ్ తయారు చేస్తారు. సో సిమ్టమ్స్ ని బట్టి డోసేజ్ చేంజ్ అవుతుంది. అది గోట్ ఇట్. సో ఇలాంటి ఒకవేళ ఫస్ట్ ఇవి జరిగినప్పుడు ఓకే ప్యానిక్ అవ్వద్దు, మినిమం ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళు? అక్కడ కొంతమంది ఏంటంటే సినిమాల్లో ఇలా హీరో వచ్చేసి హీరోయిన్ని మొత్తం ఇలా సక్ చేసి బయటకు వదిలేస్తూ ఉంటాడు. ఇది ట్రూ? నో, అది వర్కౌట్ అవ్వదండి. లెట్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంజెక్షన్ ఉంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను ఇంజెక్షన్ తీసుకున్నాను, తీసుకున్నాను, టెటనస్ తీసుకున్నాను. సో నీడిల్ లోపల పంపిస్తారు, పంపించి మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన వెంటనే, పంప్ చేసిన వెంటనే తనని మళ్ళీ నేను మైండ్ చేంజ్ చేసుకున్నాను, అది మెడిసిన్ బయటకు తీయమంటే తీయగలుగుతారా? తెలియదు. సేమ్ ప్రిన్సిపల్. ఓకే, అంటే వన్స్ ఇంజెక్టెడ్ కెనాట్ కమ్ బ్యాక్, డైల్యూట్ అవుతుంది కదా, డైల్యూట్ అవుతుంది అది. సో దాన్ని కౌంటర్ డోస్, ఇది యాంటీవెనమ్ అవుతుంది, దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్ చూపించేటప్పుడు ఏదో ఇలా మూసిపెట్టి తీసేసాడంటే సినిమాలో అవుతుందేమో కానీ రియల్ లైఫ్లో కాదు. సో ఇలాంటి ఎవరు కూడా ప్రయత్నించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో అది చేయడం వల్ల ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కూడా. అవునా? సో ఇట్స్ పాము కరిచిందని చెప్పారంటే మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనం తీసుకునేంత స్టిల్గా మనం ఉంటాం, అది ప్యానిక్లో బైట్ చేస్తుంది. మనం ప్యానిక్లో కరిచిన వెంటనే మనం మూవ్ చేస్తాం, రిఫ్లెక్సెస్ ఏమైనా గుచ్చుకుందంటే ఇమీడియట్లీ పుల్ చేస్తాం. ఆ టైప్లో లోపలే కాకుండా పైన కూడా వెనం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ పర్సన్ ఎవరైనా వచ్చి సక్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పండి, మన గమ్స్లో లాసరేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి, బ్రష్ చేసేటప్పుడు కూడా మనకి బ్లీడింగ్ అవుతుంది కదా. సో ఈ వెనం అక్కడ లోపలికి వెళ్ళింది అనుకోండి, సెకండ్ పర్సన్ కూడా అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్. 1+1 ఆఫర్ అయిపోద్ది అక్కడ. అవును. సో ఇవన్నీ ప్రాక్టికల్లీ వర్కౌట్ అవ్వవు. సో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏమన్నా కట్టడం ఇవన్నీ కూడా చేయకూడదు. సో లెట్స్ కట్టు కడితే ఏమవుతుంది చెప్పంటే ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ ఫ్లో ఉండదు.
సో టిష్యూ ఇక్కడ ఈ లింబ్ పాడైపోతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడైనా సరే నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టాను అనుకుందాం, జస్ట్ ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తే. బట్ ఐ గెస్ కొన్ని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఐఎమ్ నాట్ ష్యూర్, చదువుకున్నప్పుడు అయితే ఎక్కడో చూసానండి, పాము కాటేస్తే ముందు కడగాలి, లేకపోతే కడగడం అని చెప్పండి, రబ్ చేయకూడదు, రన్నింగ్ వాటర్ తో వాష్ చేసి సరిపోతుంది. ఎందుకంటే పైన లోకల్ ఏరియాలో పైన ఏదైతే వెనం ఉంటుంది ఇందాక చెప్పాను కదా, అటువంటిది కూడా వాష్ అవుట్ అయిపోతుంది. జస్ట్ రబ్ చేయకూడదు, జస్ట్ వాష్ చేసి వదిలేయడమే. ఓకే, సో వాష్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువ మూవ్మెంట్ ఇవ్వకుండా ఉంచాలి. ఎక్కడైతే పార్ట్ కలిగిందో అది కరిచిందో జస్ట్ కామ్గా ఉండండి. ఈవెన్ ఒకరు కాల్ మీద కరిచిందని చెప్పి వాక్ చేయడం కానీ ఇవన్నీ చేయదు, ఇందాక చెప్పినట్టుగా సైలెంట్గా ఉండి వాళ్ళని వెహికల్ మీద తీసుకెళ్ళండి ఇఫ్ పాసిబుల్. లేదు అంబులెన్స్ రావడానికి దూరం ఉంది, టైం పడుతుంది అని చెప్పండి, మీరు వెహికల్ మీద తీసుకెళ్ళండి, అది ఉంటుంది. సో యా అది ఓకే. అండ్ అంటే కొంతమంది కొన్ని న్యూస్ కేసెస్లో చూసాను, పాము నిద్రిస్తున్న వారి మీద పాము కాటేసింది, చనిపోయారు అని చెప్పి. అంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలీదా? పాము కాటేసినప్పుడు ఈజ్ ఇట్ లైక్ టూ పెయిన్ఫుల్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తేలు కాటేస్తే విపరీతమైన మంట నొప్పి ఉంటుంది, పాము కాటేసినప్పుడు అంత నొప్పి ఉండదా? ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో, నిద్రిస్తున్న మనిషిని పాము కరిచింది అని చెప్పిన, అది మోస్ట్ లైక్లీ కట్లపాము ఉంటుంది. కట్లపాము నైట్ టైంలో మాత్రమే బయటకు వస్తుంది. దాని ఫ్యాంక్స్ చాలా చిన్నగా ఉంటాయి, కొరలు. ఓకే, కరిచినప్పుడు కూడా తెలియదు. అది ఎందుకు మనుషుల దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పంటే, పాములన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి వార్మ్త్ కావాలి అని చెప్పారంటే కనుక అది పక్కనే మ్యామల్స్ పక్క నుంచి, బఫెలోస్ కానీ కౌస్ కానీ వాటి పక్క నుంచి కూడా వెళ్తుంటే, మనుషులు ఉంటే మనుషుల పక్క నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ నుంచి హీట్ ఎమిట్ అవుతుంది కొంచెం. సో ఆ వార్మ్త్ కోసం అని చెప్పని మన పక్కకు వస్తాయి. సో రివెంజ్ తీసుకోవడం అని చెప్పని కాదు. సో అటు వచ్చినప్పుడు మనకు దాన్ని చేసాము, కరుస్తుంది, కరిచినట్టు కూడా మనకు తెలియదు. సో కట్లపాము కరిస్తే కనుక నిద్రలో చనిపోతారని చెప్పి అంటారు. ఎందుకని చెప్పండి, న్యూరోటాక్సిన్స్ ఉంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అది తెలియదు. సో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేసరికి, ఇప్పుడు కోబ్రా కరిచిందని చెప్పండి, ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes ఆర్ 1 hour లోపల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. కట్లపాము అలా ఉండదు, 3-4 hours తర్వాత సడన్ స్టార్ట్ అవుతాయి, క్రాంప్ స్టార్ట్ అవుతాయి, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇటువంటివన్నీ కూడా వస్తాయి. సో మేము అడ్వైజ్ చేసేదని చెప్పండి, కింద పడుకోవద్దు. కింద పడుకుంటున్నారంటే మస్కిటో నెట్ కంపల్సరీ కట్టుకుని పడుకోండి అని చెప్పని అంటాం. ఓకే, అది. అయితే ఇప్పుడు మీరు క్రాంప్స్ అవి ఇవి మొదలైతే అంటే ఒక్కొక్క పాముకి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాగుపాము కాటేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది, లేకపోతే కట్లపాము కాటేస్తే, రక్తపింజర కాటేస్తే, ఒకసారి చెప్తారా? సో నాగుపాము కరిచింది అని చెప్పారంటే కనుక ఫస్ట్ ఒక స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎక్కడైతే బయట అయిందో అక్కడ కొంచెం డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది, కొంచెం లైట్గా. ఆ స్వెల్లింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నురగలు రావడం ఇటువంటివన్నీ కూడా జరగవు. మూవీస్ లో కాటే కానీ ఇలా నురగ వస్తుంటుంది, అది జరగదండి. కాకపోతే అది పాసిబిలిటీ ఏముంటుందని చెప్పంటే, లేటర్ స్టేజెస్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సో వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోలేదు, బయట అయిన తర్వాత చాలా ఇంకా సివియర్ అయిపోయింది. సో ఆ టైంలో అది ఏ ఛాన్స్ ఉంటుంది. దాన్ని బల్బార్ పారాలిసిస్ అని చెప్పని అంటాం. సో మనకి థ్రోట్లో వచ్చేసి 2 pipes ఉంటాయి, ఫుడ్ పైప్, విండ్ పైప్. సో మన సలైవ ఏదైతే ఉందో లోపలికి వెళ్తే ఫుడ్ పైప్లోకి వెళ్ళిపోతుంది, అవునా? సో ఇప్పుడు ఏమవుతుందని చెప్పారంటే, దీంట్లో నాగుపాములో ఉండే న్యూరోటాక్సిన్స్ చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కదా. సో అప్పుడు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళదు. వాటర్ నేను స్వాలో చేస్తున్నా అని చెప్పండి, ఫుడ్ పైప్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కోఆర్డినేషన్ కట్ అయ్యి న్యూరోటాక్సిన్ చేయడం వల్ల అప్పుడు అది బయటకు వస్తుంది. సో సలైవా డ్రూలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫోమ్ లాగా రాదు. అది దాన్ని బల్బార్ పారాలిసిస్ అని చెప్పని అంటాం. అది. సో కట్లపాము అని చెప్పానంటే కనుక ఫ్యాంక్స్ చిన్నగా ఉంటాయి, న్యూరోటాక్సిక్ వెనం ఉంటుంది, పొటెంట్ న్యూరోటాక్సిన్ అని వెనం అనుకోవచ్చు, బుంగారోటాక్సిన్స్ అని చెప్పని అంటాం, అది ఉంటుంది. దాంతో బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. అది కూడా ఫస్ట్ ఇమీడియట్లీ అయితే ఏముండదు. నాగుపాము కరిస్తే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపల సిమ్టమ్స్ ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. కట్లపాములో అలా ఉండదు, ఆల్ ఆఫ్ సడన్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఒకటేసారి. ఓకే. సో ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీస్ రావడం కానీ, లేకపోతే వెనుక కడుపులో తిమ్మిరి వచ్చేసినట్టు కానీ, మొత్తం స్క్వీజింగ్ అలా ఉండడం కానీ, వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు ఏమవుతుందో. కొందరికి అది కూడా తెలియదు. అది. ఓకే, అది. అండ్ ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు చాలా మంది హై రైజ్ బిల్డింగ్స్ లో ఉంటున్నారు కదా, యూజువల్లీ ఈ బిల్డింగ్స్ ఎక్కే అవకాశం ఏమైనా ఉంటుందా? కింద కుడ్ ఏబుల్ టు క్రాల్ ద బిల్డింగ్స్ వాల్స్ అవన్నీ? స్మూత్ వాల్స్ దే కాంట్ క్రాల్. ఓకే, దే కాంట్ క్లైమ్ ద స్మూత్ వాల్స్. వర్టికల్ వాల్స్ అయితే క్లైమ్ చేయలేవు. సో దానికి పక్కన ఏమైనా ఉన్నాయి అని చెప్పండి, సపోర్టింగ్ ల్యాడర్ లాగా ఏమైనా ఉన్నాయని చెప్పండి, అంటే క్రీపర్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఆర్ స్టేర్స్ ఎక్కి కూడా పైకి రావచ్చు, ఎలివేటర్స్ నుంచి రావచ్చు, వాళ్ళ మెటీరియల్ మూవ్ చేసినప్పుడు దాంట్లో కూడా రావచ్చు. ఓకే, అది. సో వర్టికల్ వాల్స్ అయితే కనుక ఎక్కువ. స్మూత్ వాల్స్, స్మూత్ కాకుండా కొంచెం రఫ్ వాల్స్ ఉంటే, చాలా రఫ్ ఉన్నాయని చెప్పండి ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అంటే అది కూడా స్ట్రైట్ గా ఉండాలా లేకపోతే స్లాంట్ గా ఉండాలి? స్ట్రైట్ ఉన్నాయని చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ట్రీ స్నేక్స్ అయితే ఎక్కగలుగుతాయి, అది. కాకపోతే ఎందుకు ఎక్కడానికి ట్రై చేస్తాయని చెప్పాలి, వాటికి హైడ్ అవుట్ కావాలి. ఓపెన్గా తిరగడానికి స్నేక్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రై చేయవు. ఓకే, పక్కన ఎవరు లేరు అని చెప్పంటే అప్పుడు తిరిగి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదని చెప్పండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హైడ్ అయిపోతూనే ఉంటాయి. ఓకే, అది. సో ఇప్పుడు
స్నేక్స్ని మీరు పట్టుకునేటప్పుడు మీరు ఎలాంటి ఎక్విప్మెంట్తో పట్టుకుంటారు? ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చినట్టు ఒకసారి చూపిస్తారా ఎక్విప్మెంట్? సో ఎక్విప్మెంట్ అని చెప్పానంటే కనుక మాకు ఇది హ్యాండ్లింగ్ స్టిక్ మాకు. ఓకే. సో వెనమస్ స్నేక్స్ని హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పని, లేకపోతే కనుక ఇప్పుడు కంజెస్టెడ్ ఏరియాలో ఉంది, దాని లోపల స్నేక్ ఉంది, చెయ్యి పట్టదు. అవును. సో అటువంటి టైంలో దాంట్లోంచి జస్ట్ బయటికి తీసుకోవడానికి. ఓకే. సో మాకు ట్రైనింగ్ అని చెప్పంటే స్టిక్స్తో కాకుండా స్నేక్స్తో ట్రైనింగ్. ఈ దీంతో మేము జస్ట్ హ్యాండిల్ చేస్తాం, సపోర్ట్ చేసుకుంటాం బాడీని అంతే. సో మా దగ్గరికి రాకుండా మా సేఫ్టీ కోసం అంతే. సో దీంతో అని చెప్పాలంటే ఇంకోటి అడ్వాంటేజ్ ఏముందని చెప్పంటే స్నేక్స్కి ఏం హామ్ అవ్వదు. అవును. సో పాముకి ఎటువంటి పెయిన్ రాకుండా కేర్ఫుల్గా పట్టుకోగలుగుతాం ఈజీగా. అది జస్ట్ పట్టుకుంటాం, తీస్తాం, లోపలేసేస్తాం అంతే. చాలా ఇది అంటే ఇది ఎవరైనా చేయొచ్చా, లేకపోతే దీనికి ప్రాపర్ ట్రైనింగ్ అవసరమా, ఏంటిది? సో మా వాళ్ళకైతే కనుక మేము ట్రైనింగ్ అయితే ఇస్తాం కంపల్సరీ. ఓకే. సో మీరు అడిగిన దాంట్లో అని చెప్పండి మల్టిపుల్ యాంగిల్స్లో చెప్పగలుగుతాను. ఒకటి, లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. లైసెన్స్ ఉంటుందా? లైసెన్స్ ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్లో వీటికి కూడా ఉండాల్సిందే. ఓకే. సో ఎందుకని చెప్పానంటే కనుక పాములన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 దాని కింద ప్రొటెక్టెడ్. ఇప్పుడు నెమలి, పులి, జింకలు ఎలా అయితే ప్రొటెక్టెడ్, పాములు కూడా ప్రొటెక్టెడ్. సో మేము వెళ్ళి పట్టేసుకుంటాం, ఏం చేస్తామని చెప్పంటే గవర్నమెంట్ ఊరుకోదు, కేసెస్ ఫైల్ చేయగలుగుతాయి. జస్ట్ కొంచెం వాళ్ళకి టైం ఇస్తున్నారు సెటిల్ అవ్వడం కోసం, అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓవర్ నైట్ అన్నీ చేయలేరు. సో చెయ్యొద్దు, తప్పు అని చెప్పని చెప్తున్నారు. అది. సో సెకండ్ వచ్చేసి మాకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి గవర్నమెంట్ నుంచి మాకు ప్రాపర్ లైసెన్స్ ఉంది. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మాకు అంటే మేమందరూ కూడా వాలంటీర్స్ కాబట్టి మాకు ఇండివిజువల్లీ లైసెన్స్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారండి మీ ఆర్గనైజేషన్లో? ఆల్మోస్ట్ 150 వరకు మెంబర్స్ ఉన్నారు. యాక్టివ్లీ సిటీలో రెస్క్యూస్కి వెళ్ళే వాళ్ళు, యాక్టివ్ రెస్క్యూర్స్ అని చెప్పండి 50 వరకు ఉంటారు. సో మెంబర్స్ అని చెప్పారంటే అన్ని ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు. ఆర్మీలో ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్లో ఉన్నారు. ఓకే. అయితే నేను ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి ఉంది. యూజువల్లీ డాగ్స్కి తెలుస్తాయి ఈ పర్సన్ ఎవరైతే ఇతను డాగ్ ఫ్రెండ్లీ, ఇతని దగ్గర డాగ్ స్మెల్ వస్తుంది, హీఈస్ నాట్ యూనో లైక్ ఏ ప్రాబ్లం, ఫ్రెండ్లీ అనేది తెలుస్తుంది. ఇలా స్నేక్స్కి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందంటారా? లేదండి. డూ యూ పర్సనలీ ఫీల్ లైక్ నో వాటికి ఎవరైనా? సో వాటికి అంత మెమరీ పవర్ ఉండదు. సో స్నేక్స్ బ్రెయిన్ వచ్చేసి ఇంత ఉంటుంది, దాంట్లో గ్రే మ్యాటర్ ఇంకా తక్కువ ఉంటుంది. గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో మనకి ప్రాసెసింగ్కి, మెమరీకి అనుకున్నాం, మెమరీ చిప్ అనుకుంది గ్రే మ్యాటర్ని. సో అది చాలా తక్కువ ఉంటుంది వాటికి మనుషులతో కంపేర్ చేస్తే, ఆర్ ఎనీ అదర్ యానిమల్స్. సో వాటి ఫంక్షనాలిటీ లిమిటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, యట్ సర్టన్ థింగ్స్ గుర్తుపెట్టుకోగలుగుతాయి. నాకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, వాటర్ సోర్స్ ఎక్కడ ఉంది, హైడ్ అవుట్ ఎక్కడ ఉంది, ఎస్కేప్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, దాన్ని బట్టి అవి నావిగేట్ చేస్తూ ఉంటాయి. లిమిటెడ్ మెమరీ మనుషులు గుర్తుపట్టలేదు. సో అలా ఒకవేళ అయితే కనుక ఇంకా మాకు చాలా యూస్ఫుల్ అంటే గుర్తుపట్టలేదు, కానీ మీ దగ్గర నుంచి ఏమైనా స్పెషల్ స్మెల్ అలాంటివి ఉండదు. ఓకే. అదే పూర్వకాలంలో ఒక సిచ్యువేషన్ ఉండేది ఊర్లలో, ఏంటంటే పాము కాటేసిందంటే మంత్రం వేస్తారు, తేలు కాటేసిందంటే తేలుకాటు మంత్రం ఉంటుంది. ఆ మంత్రం వేసాక నాకేం కాలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మంత్రం వేస్తే వీళ్ళు బతికే అవకాశం ఉంటుందా? సో ఒకటి, మంత్రం వేస్తే కనుక బతికిందా లేదా అని చెప్పానంటే ఏం చెప్పానంటే రెండు. ఒకటి, విషం ఉండే పామ కాదా, విషం ఉన్న పామైనా కరిచింది, అది వెనం ఇంజెక్ట్ చేసిందా లేదా అని చెప్పని. నాకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏముందని చెప్పంటే, ఎవరైనా సరే జనరల్లీ ఎవరైతే మంత్రాలు వేస్తారో ఒకవేళ ఆ పర్సన్ చనిపోయారు అని చెప్పానంటే, ఎవరైతే స్నేక్ బైట్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు చనిపోయారు అని చెప్పానంటే కనుక వాళ్ళ వెనకాల చెప్తారు, నువ్వు ఈ పాపాలు చేసావు, లేకపోతే నీ చెప్పిన ఈ కండిషన్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు ఫాలో చేయలేదు అని చెప్పని దే విల్ జస్ట్ వైప్ దేర్ హ్యాండ్స్. అకౌంటబిలిటీ తీసుకోరు. ఓకే. అది. సో విషం ఉన్న పాము కూడా ప్రతిసారి విషం వదులుతుంది అని చెప్పని లేదు, వెనం ఇంజెక్ట్ చేస్తుంది అని చెప్పని లేదు. సో అది వెనం ఇంజెక్ట్ చేసిందంటే కనుక మంత్రాలు పనికిరావు. అంటే నిజానికి ఈ మంత్రాలు వేస్తున్నా ఉన్నవాడు పెద్ద పాపి. అది. సో అక్కడ మీకు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954 అని ఒకటి ఉంటుంది. సో ఇటువంటివి చేసే వాళ్ళని దాని కింద బుక్ చేయొచ్చు కదా గవర్నమెంట్, చేస్తారు కూడా. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ఆర్ లేదు అని చెప్పండి IPC 420 చీటింగ్ కేసు కింద అవుతుంది. అది వాళ్ళు చేయడం వల్ల ఒక లైఫ్ పోతుంది. సో దానికి బదులు మీరు టైం వేస్ట్ చేసుకోవడం, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పానంటే కనుక వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే కనుక లైఫ్ బతుకుతుంది, సేవ్ అవుతుంది. అది. అయితే ఇంకోటి, మన RRR మూవీలో కూడా ఒక సీన్ ఉంటుంది, అదొక కాటేస్తుంది, రాబ్జర్ అనే ఒక పాము కాటేస్తుంది, ఇది పేరు కూడా ఉంటుంది, చాలా వెరైటీ పేరు చెప్తాడు అందులో. ఓకే. మిన్నాగు సంథింగ్ మిన్నాగు అని చెప్పేసి కాటేస్తుంది అని చెప్పి అంటారు. ఓకే. అప్పటికప్పుడు హీరో ఎక్కడికో వెళ్ళి ఒక 4 ఆకులు తీసుకొచ్చి ఎన్టీఆర్ దాన్ని నలిపి అక్కడ పెట్టేస్తుంది.
నిజంగా పైన ఆకులు పెట్టి ఇలా ఏమన్నా పూర్వకాలంలో ఇలాంటి ఏమన్నా మెడిసిన్స్ ఉండేటివా? సో ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా సమ్ ఎక్కడి నుంచో దాంట్లో కెమికల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి, ఉంటాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇంకా అది ఆ నాలెడ్జ్ పోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయని చెప్పారంటే లేదు. సో సైంటిఫికల్లీ ఏమైనా ప్రూవెన్ ఉన్నాయి అని చెప్పంటే ఐ అగ్రీ టు ఇట్. ఓకే, సైంటిఫికల్ ప్రూవ్ అయింది అయితే లేదు ప్రస్తుతానికి. సో ఫ్యూచర్లో ఎవరైనా ఈ ప్రాపర్టీస్ ఈ ప్లాంట్స్లో ఉన్నాయి అని చెప్పిన ఎవరైనా దానికి వెనకాల రీసెర్చ్ చేసి దాన్ని ప్రూవెన్ ఉంది అని చెప్పారంటే అప్పుడు నమ్మచ్చు. అప్పటి వరకు మనం లైఫ్ని రిస్క్ చేయలేము. లైక్ అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా మన ముంగీస ఈట్ సమ్ కైండ్ ఆఫ్ లీవ్స్, ఏదో ఆకులు తింటుంది, అందుకోసం దానికి ఆ మత్తుగా పడుకుంటుంది కానీ దానికి వినం ఎక్కదు అని చెప్పి అంటారు. లేదు. సో ఒకటి పాము ముంగిస ఫైట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో ముంగిస రిఫ్లెక్సెస్ చాలా ఫాస్ట్ ఉంటాయి. అవును. దెన్ దాని పైన ఉంటే ఫర్ అవుతుంది, దాని వెంట్రుకలు ఏవైతే చాలా స్మూత్ ఉంటాయి. సో బైట్ చేసేంత ఛాన్స్ కూడా ఇవ్వదు, అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రతి యానిమల్లో కూడా కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఎంత పెద్ద యానిమల్ అయితే అంత ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీతో కూడా వాటి సర్వైవ్ అయిపోతాయి. ఓకే. బట్ సో ఇప్పుడు మనకి యాంటీవెనమ్ ఏదైతే ఉందో వాటిని హార్సెస్కి ఇస్తారు. ఫస్ట్ కొంచెం స్మాల్ క్వాంటిటీతో స్టార్ట్ చేస్తారు, ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది, దానికి యాంటీబాడీస్ రావడం అన్ని కూడా స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ దాని డోస్ పెంచుతూనే ఉంటారు. ఆ హార్స్ ఏదైతే హైపర్ ఇమ్యూన్ అయిపోతుంది ఆ వెనమ్కి. సో అప్పుడు యాంటీబాడీస్ ఇంకా ఎక్కువ తీస్తారు, దాంతో యాంటీ వెనమ్ తయారు చేస్తారు. ఓకే. సో వాటిలో న్యాచురల్ అయితే ఉంటుంది. ఓకే, రైట్. అయితే ఇంకొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది. కొన్ని ఫారిన్ కంట్రీస్లో లైక్ పీపుల్ హూ డస్ దీస్ ఆల్ డ్రగ్స్ అండ్ ఆల్, అక్కడ చిన్న స్నేక్స్తోని దే విల్ టేక్ ఎ బైట్. కొన్ని మూవీస్లో కూడా చూపించాం. అండ్ దే విల్ గో టు ఏ హై వెళ్తూ ఉంటారు అని చెప్పంటే, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? పాము కాటేస్తే చనిపోవాలి కానీ వాళ్ళకి మత్తు ఎక్కడ పోయింది? సైకలాజికల్ అంతే, అంతేగాని అది రియల్గా ఏముండదు. సో అటువంటివి చేయడం కూడా తప్పే. ఇండియాలో అటువంటి ఎవరైనా చేస్తున్నారో కూడా అరెస్ట్ అయిపోతారు. బట్ అదే నాకు అవన్నీ, సో అటువంటివి ఎంకరేజ్ చేయకుండా ఉన్నది బెటర్ ఎవరైనా సరే. ఎందుకంటే ఒకటి చూపించారు, ఐ డోంట్ రిమెంబర్ దోస్ మూవీస్, బట్ అవి చూపించగానే వీళ్ళని వస్తాడు ఇట్లా కట్టి అని చెప్పంటాడు, దాని తర్వాత ఇది బాగా మత్తెక్కుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో వెనమస్ స్నేక్, నాన్ వెనమస్ స్నేక్ ఇటువంటివి డిఫర్ అవుతూ ఉంటాయి. సో అటువంటివి చేసినప్పుడు వాళ్ళకి యూజువల్లీ సైకలాజికల్గా చాలా ఉంటాయి. ఇప్పుడు సమ్ మూవీలో మీరు చెప్పినట్టు ఒక మూవీలో ఇలాగే చెప్పిస్తారు, ఇది టాబ్లెట్ వేసుకుని నిద్ర వస్తుందని చెప్పని ఉత్తగా జస్ట్ ఏదో ఇచ్చేసరికి ఇమీడియట్లీ పడుకుంటారు. సైకలాజికల్ అంతే. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్లాసిబో ఎఫెక్ట్ సంథింగ్ ఏం ఉండదు కానీ అంతే. ఓకే, టెల్ మీ అబౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. అంటే మీరు వెళ్ళి రెస్క్యూ చేసేటప్పుడు అక్కడ జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అని చెప్పండి. ఇంట్రెస్టింగ్ అని చెప్పంటే చాలా ఉంటాయి. దాంట్లో రీసెంట్ టైమ్స్లో అని చెప్పానంటే కనుక, సో లాస్ట్ ఇయర్ సేమ్ జూలై ఆగస్ట్ ఈ టైంలోనే ఒక కుక్కట్పల్లి ఒక ఏరియా నుంచి ఒక కాల్ వచ్చింది, ఇంట్లో స్నేక్స్ పిల్లలు వస్తున్నాయి అని చెప్పని అన్నారు. ఫొటోస్ పాము పిల్లలు చిన్న పిల్లలు నాగుపాము పిల్లలు వస్తున్నాయి అని చెప్పని ఫోన్ చేశారు. సో ఫొటోస్ అవన్నీ ఒకసారి చూసాం, సిచ్యువేషన్ ఏముందని చెప్పని అనలైజ్ చేయడం కోసం అని చెప్పని చేస్తే కనుక వాళ్ళ ఇంటి వెనకాల ఏదైతే ఉంటుందో వాళ్ళ బ్యాక్ యార్డ్లో సేమ్ కింద ఫ్లోరింగ్ ఉంటుంది, ఫ్లోరింగ్కి గ్యాప్ వచ్చింది, కొంచెం లీన్ అయింది. కాంపౌండ్ వాళ్ళు ఇది కింద ఉండే సాయిల్ కూడా కొంచెం ఇలా లీన్ అయింది. అక్కడ ఒక చిన్న క్రాక్ వచ్చింది, దాంట్లోంచి పిల్లలు బయటకు వస్తూనే అన్నారు. ఓకే అని చెప్పాను. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ ఇంటి వెనకాలే ఓపెన్ ప్లాట్ ఉంది, అక్కడి నుంచి ఏమైనా ఎక్కడి నుంచైనా ఒకటి వచ్చి ఉండొచ్చు అని చెప్పని ఫస్ట్ అనుకున్నారు. సెకండ్ ఇంకొకటి వచ్చింది, థర్డ్ ఇంకొకటి వచ్చింది, మళ్ళీ ఎస్కేప్ అయిపోతున్నాయి. మెంబర్ ఫస్ట్ ఒక మెంబర్ వెళ్ళారు, వాళ్ళు మొత్తం ఇల్లు మొత్తం అంతా కూడా థరోలీ చెక్ చేశారు, ఆ హోల్స్ కూడా చెక్ చేశారు, దొరకలేదు, ఏం కనిపించలేదు. స్నేక్ ఎస్కేప్ అయిపోయిందేమో అని చెప్పి అనుకుని వాళ్ళు కూడా దిగేవా కాలర్స్ కూడా. మళ్ళీ ఈవినింగ్ టైంలో కాల్ వచ్చింది. సో అప్పుడు వెళ్ళాం, దాన్ని చూస్తే కనుక ఇంకా అది సిచ్యువేషన్ కొంచెం డౌట్ఫుల్ అనిపించింది. ఇది ఫ్లోరింగ్ అంతా ఎప్పుడు చేశారు అని చెప్పి అన్నాం. అంటే లాస్ట్ ఒక 20 days బ్యాక్ ఏమని చెప్పి అన్నారు. ఓకే అయితే చూద్దామని చెప్పని వాటర్ ఫిల్ చేసి అవన్నీ చేస్తూ ఉంటే కనుక స్నేక్స్ పిల్లలు బయటికి రావడం మొదలెట్టాయి. టోటల్ 27 హ్యాచ్లింగ్స్, కోబ్రా పిల్లలు 27. అండ్ మదర్ కూడా అక్కడే స్టక్ అయిపోయింది లోపల. సో వెనకాల నుంచి లోపలికి ఎంటర్ అయింది వాళ్ళు. దాని తర్వాత వీళ్ళు సిమెంటింగ్ చేసేసారు. ఎలైవ్. అంటే ఇన్ని డేస్ నుంచి ఫుడ్ లేకుండా ఎలా ఉందంటారు? ఉండగలుగుతాయి, పాములన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్. సో అవి ఫుడ్ లేకుండా కూడా ఉండగలుగుతాయి. ఎన్ని రోజులు ఉండగలుగుతాయి? డిపెండింగ్ ఆన్ ద లాస్ట్ మీల్. సో సాలిడ్ మీల్ తీసుకుని అంటే 1 month 1.5 month వరకు కూడా ఉండగలుగుతాయి. కాకపోతే వాటర్ మాత్రం రెగ్యులర్లీ తాగాలి. అది సో మొత్తం ఆ ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా బ్రేక్ చేశారు.
ఇక నైబర్స్ కూడా వర్ లైక్ వెరీ సపోర్ట్. నైబర్స్ మొత్తం కూడా వాళ్ళు ఇంట్లో నుంచి వాటర్ పైప్స్ కనెక్ట్ చేయడం, బ్రేక్ చేయడానికి వాళ్ళు వచ్చి కూడా హెల్ప్ చేయడం. సో ఈవినింగ్ 7:30కి రీచ్ అయితే వాళ్ళ ప్లేస్కి, అక్కడి నుంచి నెక్స్ట్ ఆల్మోస్ట్ నైట్ 3:30, 4 o'clock వరకు అక్కడే ఉన్నాం. ఫస్ట్ డే వచ్చేసి 21 స్నేక్స్ దొరికాయి. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మిగిలినవన్నీ దొరికాయి. ఓకే. యూజువల్లీ చిన్న స్నేక్స్ కోబ్రాస్లో ఏమన్నా వెనం ఉంటుందా? ఉంటుంది. బై బిల్డ్ బై బర్త్ ఉంటుంది. ఓకే. వెనం తోటి వస్తాయి. అంటే ఈజ్ ఇట్ లైక్ డేంజరస్, ఒక మనిషిని చంపేంత శక్తి ఉంటుంది చిన్న స్నేక్కి? ఓ దేవుడు. సో క్వాలిటీ ఆఫ్ వెనం సేమ్, ఓకే, క్వాంటిటీ ఆఫ్ వెనం తక్కువ ఉంటుంది. బట్ దట్ క్వాంటిటీ ఈజ్ ఎనఫ్ టు కిల్ ఎ పర్సన్. మరి అండ్ హౌ కిల్ ఎ పర్సన్ అంటే హాస్పిటల్కి వెళ్ళకపోతే. హాస్పిటల్కి వెళ్ళి ఎంత టైం? కోబ్రా కలిస్తే ఎంత విండో ఉంటుంది మనకి? సో ఏ స్నేక్ కరిచినా సరే మినిమం 3 to 4 hours టైం ఉంటుంది. మినిమం టైం. ఫస్ట్ 3 hours ని గోల్డెన్ 3 hours అంటాం. ఆ 3 hours లోపల హాస్పిటల్కి వెళ్ళిపోతే బెస్ట్. ఓకే. సో ఆ టైంలో వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండి బెస్ట్ నేను సజెస్ట్ చేస్తే 1 hour లోపల హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లేమన్కి పబ్లిక్ యూజువల్లీ అవేర్నెస్ ఉండదు, భయపడతారు పాము అని చెప్పనేసరికి. సో టైం వేస్ట్ చేస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. దానికి బదులు వాళ్ళు 1 hour లోపల హాస్పిటల్కి వెళ్తే ఇంకా బెస్ట్ ఉంటుంది. అండ్ యూజువల్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అన్ని చోట్ల యాంటీవెనం ఉంటుందా? సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటుంది. వన్ హూ కెన్ అఫోర్డ్ ప్రైవేట్ హాస్పిటల్ దే కెన్ గో. లేదు అని చెప్పానంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఎంత ఛార్జ్ అవ్వచ్చు యాంటీవెనం? ఈజ్ లైక్ టూ కాస్ట్లీ? యాంటీవెనం వైల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1000 నుంచి 500,000 మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి డిఫర్ అవుతుంది. ఓకే. అది ట్రీట్మెంట్ ఇదవుతుంది. ఇట్స్ లైక్ పర్లేదు, మనిషి తట్టుకునే అంత ప్రైస్లోనే ఉంది ప్రస్తుతానికి. ట్రీట్మెంట్ కాస్ట్లీ ఉంటుంది. ట్రీట్మెంట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? బెడ్ ఛార్జెస్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్. ఓకే. అంటే యూజువల్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు యాంటీవెనం ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంటారు ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే కనుక 24 hours అయిపోయేది. 24 hours అక్కడ ఉండాల్సిందే. వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినా లేకపోయినా సరే వాళ్ళు కంపల్సరీ 24 hours ఉంచుతారు, ఉండమని చెప్పని అంటారు, సజెస్ట్ చేస్తారు. ఎందుకని చెప్పంటే ఇప్పుడు ఏం సిమ్టమ్స్ డెవలప్ అవ్వలేదు, ఒక 6 hours తర్వాత 8 hours తర్వాత డెవలప్ అయినా కూడా వాళ్ళు చూసుకోవడానికి రెడీ ఉంటారని చెప్పని. అది దానికోసం అని చెప్పని 24 hours ఉంచుతారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అని చెప్పానంటే కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, 24/7 అవైలబుల్ ఉంటారు. ఓకే. అది అయితే మీరు చిన్న స్నేక్స్ని పట్టుకోవడం ఈజీయా, పెద్ద స్నేక్స్ని పట్టుకోవడం ఈజీయా? ఏం చెప్తారు మీరు ఈ విషయం? ఏదైనా ఓకే మాకు. అంటే ఇప్పుడు పెద్ద స్నేక్ ఉందనుకోండి, ఆ స్టిక్తో మీరు ఇలా పట్టుకోవచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత పెద్దగా ఉంటాయండి? 10 inches కోబ్రా అయితే 10 inches వరకు. దాన్ని ఎలా పట్టుకుంటారు? దీంతో జస్ట్ స్కూప్ చేస్తారు అంతే. అది రివర్స్ వెళ్ళి కాటేదా? వస్తుంది. సో ఇప్పుడు దీంతో తీసి జస్ట్ తీయగలుగుతాం. ఓకే. తీసేసి దాన్ని పట్టుకోగలుగుతాం. సో మాకు స్నేక్స్ తోటి హ్యాండ్లింగ్ కాబట్టి ఇవన్నీ కూడా మాకు మజిల్ మెమరీ లాగా అయిపోతుంది. సో ఒకవేళ స్నేక్ అది బిహేవియర్ని బట్టి మా హ్యాండ్లింగ్ చేంజ్ అయిపోతుంది. రైట్. అయితే ఇప్పుడు కొన్ని స్నేక్స్ నేను విన్నాను, వాటి డిఫెన్స్ మెకానిజం చాలా ఉంటాయి అని చెప్పి. కొన్ని మనకి కాటేస్తాయి, కొన్ని వచ్చేసి ఒక ఫేక్ బైట్ ఇస్తాయి. వినమస్ అయినా కూడా డ్రై బైట్ అంటారట. అవును. అంటే వినం జల్లదు, ఎందుకంటే దానికి వినం కూడా దానికి చాలా అవసరం అంట దానికి. అవును. సో అది ఎప్పుడైనా కూడా ఒక ఫేక్ బైట్ వేసి చూసుకోమని నెక్స్ట్ టైం ఇంకా నీకు ఇస్తాను అని చెప్పేసి. అండ్ కొన్ని కమలాసన్ లాగా కమలాసన్ అన్నట్టుగా ఉల్టా పడిపోయి చచ్చిపోయి ట్యాక్ చేస్తూ ఉంటాయి ఇలాంటివి. సో ఎలాంటి వీటి బిహేవియర్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి కోబ్రా అయితే ఉంది, నాగుపాము అని చెప్పి అంటాము, నాగుపాము రాచపాము. సో దానికి డ్రై బైట్స్ ఇస్తుంది. ఎందుకని చెప్పండి, మీకు చాలా ప్లేసెస్లో మీకు వీడియోస్ కూడా ఉన్నాయి, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. స్నేక్ కోబ్రా ఎప్పుడు కూడా కొన్నిసార్లు కరవద్దు, జస్ట్ స్లాప్ చేస్తుంది, భయపెడుతుంది అని చెప్పని. డిఫెన్స్ మెకానిజంలో మల్టిపుల్ వార్నింగ్స్ ఇస్తుంది. ఫస్ట్ మీరు పాముని చూడలేదు, పాము మిమ్మల్ని చూసిన కోబ్రా ఫస్ట్ హాయ్ చెప్తుంది, పడగెత్తుతుంది, ఇక్కడ ఉందా అని చెప్పని మీకు సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం సడన్ గా ఒకటి ఇంత పెద్దగా అయిందని చెప్పాలంటే కనుక మనం వెంటనే చూస్తాం. అంటే సౌండ్ కూడా సౌండ్, అది సెకండ్ వార్నింగ్, హిస్ చేస్తుంది. సో దాని దగ్గరికి మనం చూసుకోకుండా వెళ్తున్నాం, కొట్టినట్టు చేస్తుంది, స్లాప్ చేస్తుంది, దగ్గర రావద్దు అని చెప్పని స్ట్రైక్ చేస్తున్నట్టుగా. నేను స్ట్రైక్ చేస్తాను, కొడతాను అని చెప్పినట్టుగా మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటాను, ఇలా అంటూ ఉంటాడు. సో దాని తర్వాత దాని దగ్గరికి వెళ్ళామని చెప్పన్నా కూడా ట్రై చేస్తుంది, అదే దగ్గర రావద్దు అని చెప్పని చెప్పడానికి. ఎందుకంటే అట్లీస్ట్ టచ్ అయిందని చెప్పండి వదిలేస్తుంది ఏమో అనుకోండి. ఎవ్రీ టైం టచ్ చేస్తుందని కాదు, దాన్ని ఇంకా దాన్ని ట్రబుల్ చేసామని చెప్పి టచ్ చేస్తుంది కానీ బయట ఇస్తుంది అది. సో అయినా వినట్లేదు, వెళ్ళి పట్టుకున్నాము, తొక్కాము, అన్ని వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత అంటే ఇంక సెల్ఫ్ డిఫెన్స్ అది. ఇంకా నిజానికి ఎంత మంచివండి పాములు, ఈ లెక్కన ఎన్ని రకాలుగా చెప్తుంది మనకి, నా దగ్గర రాకరా, నా ప్రాణాలు నన్ను వదిలేయి అని చెప్పంటే మనమే చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇన్ఫాక్ట్ పాముల్ని. సో చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పని అంటాం. ఎప్పుడైనా సరే మనం వాక్ చేసే ప్లేస్ ఉందో ఆల్మోస్ట్ 5 to 6 feet క్లీన్ ఉంచండి అని చెప్పని అంటాం. దాంట్లో ఏముందో మనకు కనిపిస్తుంది అని చెప్పని. గ్రాస్ బుషిగా ఉంది, లేకపోతే మొత్తం చెత్తగా ఉంది అని చెప్పి నడుస్తున్నాం అని చెప్పి దాంట్లో ఏముంది తెలియదు.
సో అందరికీ సజెస్ట్ చేసేది మా సైడ్ నుంచి అని చెప్పారంటే ఇంకా క్లీన్ ఉంచుకోండి. మీరు వాక్ చేసే ఏరియా మొత్తం అంతా క్లీన్ ఉంచుకోండి, వెల్ లిట్ ఉంచండి, మనకి కనిపిస్తాయి. సో నైట్ టైంలో వాక్ చేస్తున్నప్పుడు టార్చ్ లైట్ క్యారీ చేయండి, అట్లీస్ట్ కింద ఏముందో చూసుకోండి. అది సో ఇప్పుడు రక్తపింజర అని చెప్పండి బుస కొడుతుంది. లీఫ్ లిటర్లోగానే ఇప్పుడు అది దాని డైమండ్ టైప్ ప్యాటర్న్ ఉండి దానిపైన మొత్తం అంతా కూడా ఒక వీటిష్ బ్రౌన్ కలర్లో ఉండి ఆకుల్లోనే మర్జ్ అయిపోయి ఉంటుంది, అది కెమోఫ్లాజ్ అయిపోయింది. దాని దగ్గరికి వెళ్తున్నామంటే అది హిస్సింగ్ చేస్తుంది అని చెప్పారంటే అది ఎక్కడి నుంచి హిస్సింగ్ సౌండ్ వస్తుంది విని దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మనం సేవ్ అవుతాం. అది మనం చూసుకోవట్లేదు, పైన సమ్ ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నాం అని చెప్పి వెళ్తుండే ఆ టైంలో బైట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నాగస్వరం అని చెప్పేసి ఏదో బీన్ని పట్టుకొని అనుకుంటే ఒకటి దానికి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తుంది, అది వినగానే వాటికి ఏదో అయిపోతుంది. ఇది రియల్లీ ట్రూ. నో, సో స్నేక్స్కి మనలాగా ఇయర్స్, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు, మనం మాట్లాడేది వినిపించదు. సో వోకల్ వైబ్రేషన్స్ డీకోడ్ చేయవు, జస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి అంతే. సో ఇప్పుడు స్నేక్ చార్మర్స్ ఎవరైతే పాముని పట్టుకుని దాని ముందర ఫ్లూట్ ఊతారు కదా, బూర ఊతారు కదా, దాని ముందర వాళ్ళు మూవ్ అవుతారు, స్టెబుల్గా ఉండరు. సో పాము ఎప్పుడు కూడా మూమెంట్స్ని ట్రాక్ చేస్తుంది, ఆ సౌండ్ని కాదు. ఓకే. సో దాన్ని మళ్ళీ పడగ దింపుతుందని చెప్పి మళ్ళీ దాన్ని ఒకసారి మిడ్ బాడీ మీద ట్యాప్ చేయడం కానీ, లేకపోతే దాని దగ్గరకు వచ్చి కొంచెం ప్రవోక్ చేసినట్టు చేసి సో అప్పుడు దాని ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డ్యాన్స్ చేస్తే వీళ్ళ మూమెంట్స్ని ఫాలో అవుతుంది. స్నేక్స్ డోంట్ ఎంజాయ్ మ్యూజిక్. అలా ఒకవేళ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పండి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని సేమ్ మ్యూజిక్ పెట్టి మొత్తం సిటీలోంచి అన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా, ప్రతి ప్లేస్ నుంచి అది చేయొచ్చు. లాజిక్ అదే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు చెవులు ఉండవు అండ్ దానికి ఒక జాకోబ్స్ ఆర్గన్ అని ఏదో ఉంటుంది. అవును, అది ఏంటది? సో పాములు ఎప్పుడైతే ఇప్పుడు ఒక బరువులోంచి బయటకు వస్తున్నాయో లేదు అని చెప్పండి, పాములు యూజువల్లీ మీకు టంగ్ ఫ్లికర్ చేస్తూ ఉంటాయి, వై షేప్ ఫోర్క్ టంగ్ ఉంటుంది. సో అది మేజర్లీ రిలే అయ్యేది టంగ్ మీద. బయట ఉండే సెంట్ పార్టికల్స్ని ఆ టంగ్ తోటి ఫ్లిక్ చేసినప్పుడు టంగ్ తోటి ఆ సెంట్ పార్టికల్స్ని పట్టుకుని దాని లోపల జాకబ్సన్స్ ఆర్గన్ అని చెప్పి ఉంటుంది. అప్పర్ జోలో ముందర నోస్కి వెనకాల అనుకోవచ్చు, అక్కడ ఒక ఆర్గన్ ఉంటుంది, అక్కడ డీకోడ్ చేస్తాయి అవి. ప్రే ఉందా, ప్రెడేటర్ ఉందా, ఎంత డిస్టెన్స్లో ఉండొచ్చు. సో దగ్గర ఉంటే కనుక ఎక్కువ సెంట్ వస్తుంది, దూరం ఉంటే కనుక తక్కువ వస్తుంది. ఇలాగ ఆ మాలిక్యూల్స్ తోటి గ్రాప్ చేస్తుంది. హౌ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. ఓకే. అది సో దాన్ని బేస్ చేసుకుని ఆ మూమెంట్ ఉంటుంది. ఈవెన్ ప్రేని ట్రాక్ చేసేటప్పుడు కూడా అది లెట్స్ ఒక ర్యాట్ వెళ్తుంది, ఎలుక వెళ్తుంది, దాని సెంట్ పార్టికల్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తే ఎటు వెళ్ళిందని చెప్పని వెళ్తాయి. అది రైట్. యూజువల్లీ మీరు ఇవి రెస్క్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనాల వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? అంటే చాలామంది ఇంట్లో భయపడుతూ ఉంటారా, లేకపోతే పాజిటివ్గా ఉంటారా? వాళ్ళకి మీరు సైకలాజికల్గా వాళ్ళకి మీరు సపోర్ట్ ఎలా ఇస్తారు? అన్ని రకాల మైండ్ సెట్స్ తోటి పీపుల్ ఉంటారు, కలుస్తాం. కాకపోతే మా స్టాండర్డ్స్ అయితే సేమ్ ఉంటాయి. మా సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా అనుకోవచ్చు, వారు లేదని చెప్పండి అవేర్నెస్ ఇవ్వడం కానీ, రియాక్షన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మా సైడ్ నుంచి అయితే సేమ్ ఉంటుంది ఎవరికైనా సరే. సో ఒకళ్ళు మంచి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి కొంచెం ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకి ఫియర్ ఉంటుంది, ఇంట్లోకి వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ టైం ఇటువంటి రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అడుగుతుంటారు. మా సైడ్ నుంచి సేమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ వాళ్ళకి స్నేక్ బైట్ అయితే ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి, ఎటువంటి ప్లేసెస్లో ఉంటాయి, మా ఇంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి చెప్పండి, రెక్టిఫై చేయించుకుంటాం, ఇటువంటివన్నీ కామన్గా అడుగుతూ ఉంటారు. అది ఓకే. అండ్ మిమ్మల్ని ఎప్పుడైనా స్నేక్ కాటేసిందా? ఒకసారి నాన్ వెనమస్ అంటే రెగ్యులర్లీ అవుతూనే ఉంటాయి, ఎందుకంటే పట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకున్నాం. నాన్ వెనమస్ కరిచినప్పుడు ఏమన్నా బ్లడ్ వస్తూ ఉంటుంది? వస్తుంది. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అంతే. పాము నోట్లో ఆల్మోస్ట్ 60 teeth వరకు ఉంటాయి ప్రతి పాములో కూడా. సో విషం ఉండే పాములకి ఏదైతుంది 2 fangs ఎక్కువ ఉంటాయి. అది ఫ్యాంగ్స్ ఇలా ఓపెన్ చేస్తుంది, అది వైపర్ మాత్రమే ఓపెన్ చేస్తుంది. ఓకే. రెట్రాక్టబుల్, సో లోపలికి ఇలాగా ఫోల్డబుల్ ఉంటుంది అది. ఓకే. కోబ్రా అయితే ఫిక్స్డ్ ఫ్యాంగ్స్ ఉంటాయి, అది ఫిక్స్డ్ ఫ్యాంగ్స్ ఉంటాయి. సో 2 dots పడితే విషం ఉన్నది, 3 dots పడితే విషం లేనిదని చెప్పని నిజం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు పాము టెన్షన్లో ఉన్నప్పుడు కరిచినప్పుడు ఒక డాట్ 2 dots కాకుండా 60 teeth ఉంటాయి +2 విషం ఉన్న పాము అయితే దాంట్లో 10 కూడా గుచ్చుకోవచ్చు. ఓకే. సో 2 dotsని బట్టి అయితే అసలు ఇది విషం ఉన్న పాము అని చెప్పని ఎప్పుడు చెప్పలేము. సో వాట్ వాజ్ యువర్ సిచ్యువేషన్? పాము కరిచినప్పుడు మీకు ఏమనిపించింది? హౌ యూ ఫెల్ట్? సో హ్యాండిల్ చేస్తున్నప్పుడు కాదు, బ్యాగ్లోంచి కరిచింది అది. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము, యాంటీవెనమ్ తీసుకున్నాం. వాజ్ ఇట్ పెయిన్ఫుల్ కరిచినప్పుడు? ఇట్ వాజంట్ పెయిన్ఫుల్ ఫర్ మీ. కనీసం ఇంజెక్షన్ ఇచ్చినట్టుందా, దోమ కొట్టినట్టుందా? నార్మల్గా ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది గుచ్చుకోవడం, ఎందుకంటే ఇది చాలా షార్ప్ ఉంటాయి వాటి ఫ్యాంగ్స్ ఏవైతే ఉంటాయి పాములు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పట్టుకుంటూ ఉన్నారు స్నేక్స్? ఆల్మోస్ట్ 16 years. లైక్ ఒక యావరేజ్గా ఎంత నెంబర్ అయి ఉండొచ్చు?
కౌంట్ చేయలేండి. కలెక్టివ్లీ మేము ఎన్ని చేస్తున్నాం అని చెప్పి దాని మీద ఫోకస్ ఉంటుంది. దాని మీద సో ఇయర్లీ మేము ఎన్ని రెస్క్యూస్ చేయగలిగాం, ఎన్ని లైఫ్స్ కాపాడుతున్నాం అని చెప్పని. ఓకే దాన్ని ఇండివిజువల్లీ నేను ఎన్ని చేశానని చెప్పని నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ మొత్తం అంతా కలెక్టివ్ కాంట్రిబ్యూషన్ బెటర్ ఉంటుంది కదా. సో ఇండివిజువల్లీ మా మెంబర్స్ ఎవరు కూడా నేను ఇన్ని చేశాను అని చెప్పని ఎప్పుడు కూడా కౌంట్ చేయరు. దట్స్ సో గ్రేట్ ఆఫ్ యూ. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. యాక్చువల్లీ మీరు యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కాజ్, నాట్ ఫర్ ద పర్సనల్ గెయిన్స్. అది యా సో ఎవ్రీ మెంబర్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది ఉంటుంది వాళ్ళకి. సో అందరినీ ప్రాపర్లీ గైడ్ చేసి తీసుకెళ్ళడం అని చెప్పంటే మా మెంటర్ గురు అవినాష్. ఓకే సో ఆయన దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా ప్రాపర్లీ అందరికీ కూడా ఏ టైంలో అయినా సరే గైడెన్స్ ఉంటుంది మాకు. రైట్. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా స్నేక్స్ ఏమన్నా కొంచెం వాళ్ళకి అర్థం కావట్లేదు బ్యాకప్ ఇవ్వడం కానీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ ఇందాక మీరు కోబ్రా అన్నారు కదా, కోబ్రా అంటారు, కింగ్ కోబ్రా అంటారు. ఈ కోబ్రాకి, కింగ్ కోబ్రాకి అండ్ ఇంకో మధ్యలో శ్వేతనాగు అని చెప్పేసి అంటారు, వైట్ స్నేక్. ఈ మూడిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ శ్వేతనాగు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి నెహ్రూ జూలో మీకు వైట్ టైగర్ ఉంది. అవును సో సేమ్ టైగర్ కదా, బెంగాల్ టైగర్, అవును. కాకపోతే వైట్ ఉంది, అల్బైనో అని చెప్పి అంటాం. కోబ్రాలో కూడా అంతే, మెలనిన్ డెఫిషియన్సీతో అంతే. ఓకే. సో శ్వేతనాగు అని చెప్పండి డిఫరెంట్ స్పీషీ కాదు, సేమ్. మనకి యూజువల్లీ హ్యూమన్స్కి ఒక సైకలాజికల్గా ఒక ఉండేది ఏముంటుందంటే బ్లాక్ చూస్తే భయపడతారు, బ్లాక్ కోబ్రా అని చెప్పంటే భయపడతారు, బ్లాక్ డాగ్ని చూస్తే భయపడతారు, వైట్ కోబ్రా వైట్ డాగ్ని చూస్తే కనుక ఫ్రెండ్లీ అనుకుంటారు. సో బ్లాక్ అండ్ వైట్ లో ఇది ఉంటుంది కదా. సో వైట్ కలర్ చూసేసరికి శ్వేతనాగు అని చెప్పి అనుకుంటారు, కాకపోతే శ్వేత అని చెప్పంటే వైట్ కలర్. అది సో డిఫరెంట్ స్పీషీ కాదు, సేమ్ స్పీషీ, కొంచెం మాలిక్యూల్స్ డిఫరెన్స్, రంగు తక్కువ అంతే. రంగు ఎక్కువ తక్కువ అంతే, అంతకుమించి ఏం లేదు. మెలనిస్టిక్ కోబ్రాస్ ఉంటాయి, లూసిస్టిక్ ఉంటాయి, అల్బైనో ఉంటాయి అని చెప్పంటే సేమ్ స్పీషీ. ఒకటే క్లచ్ లో పుట్టిన పాములు ఒక్కొక్కలాగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 heads తో కూడా రావచ్చు, పాలీసఫేలి అని చెప్పంటాం. సో పాముకి ఒకదాని పక్కన ఇంకో తల వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ లో రావు. సో దాన్ని జన్యు లోపాల వల్ల వస్తాయి, అవి జెనెటిక్ డిజార్డర్, అది పాలీసఫేలి అని చెప్పని అంటాం మేము. అది సో అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ రేర్ సిచ్యువేషన్. నాట్ ఓన్లీ స్నేక్స్ ఒకటే కాదు, వేరే యానిమల్స్ కూడా, కాకపోతే 5 heads 7 heads అంటే కూడా ఫోటోషాప్ అంతే. సో అది పాసిబిలిటీ లేదు. సో 2 heads పాసిబిలిటీ ఉంది, వేరే యానిమల్స్ లో కూడా ఉంటుంది, ఈవెన్ హ్యూమన్స్ లో కూడా మీరు చూస్తారు ఇటువంటి సిచ్యువేషన్స్. కాకపోతే 5 heads 7 heads 24 heads ఉండవు, ఇవన్నీ జరగవు, అన్ని ఫోటోషాప్ అంతే. అండ్ ఇప్పుడు కోబ్రాకి కింగ్ కోబ్రాకి ఉన్న డిఫరెన్స్? సో 2 డిఫరెంట్ స్పీషీస్ ఆల్ టుగెదర్, 2 డిఫరెంట్ స్పీషీస్, 2 ఇటుకి పడగుంటుంది కదా. మీరు కింగ్ కోబ్రాకి చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, అవును. సో కోబ్రా అయితే మొత్తం ఇలా ఓపెన్ చేస్తుంది, ఇలా ఓపెన్ చేస్తుంది, మొత్తం ఓపెన్ అవుతుంది, ఒక అంబ్రెల్లా టైప్ లో, ఆల్మోస్ట్ అంబ్రెల్లా టైప్ లో ఓపెన్ చేయగలుగుతుంది. అండ్ మాలిక్యులర్ లెవెల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కింగ్ కోబ్రా వరల్డ్స్ లాంగెస్ట్ గ్రోయింగ్ వెనమస్ స్నేక్, అది ఆల్మోస్ట్ 17 to 20 feet వరకు పెరుగుతుంది, వరల్డ్స్ లాంగెస్ట్ గ్రోయింగ్ వెనమస్ స్నేక్. మనకి ఇక్కడ దొరికే స్పెక్టికల్ కోబ్రా అయితే ఉందో నాజా అని చెప్పని అంటాం, అది 6 feet వరకు పెరుగుతుంది, 1.86 meters. అది వెనమ్ డిఫరెన్స్ ఉంటుంది, దాని బిహేవియర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అది సో కింగ్ కోబ్రా ఒకటే ఒక స్పీషీ నెస్ట్ కడుతుంది, గుడ్లు పెట్టి నెస్ట్ కడుతుంది. నెస్ట్ కట్టడం అని చెప్పండి లీఫ్ లిటర్ మొత్తం గ్యాదర్ చేస్తుంది, గూడు కడుతుంది. అవును, గూడు కట్టి దాని లోపల గుడ్లు పెడుతుంది. ఓకే, అది కింగ్ కోబ్రా మాత్రమే చేస్తుంది, అది కోబ్రా చేయదు. కోబ్రా ఏం చేస్తుంది, స్నేక్స్ ఎగ్స్ పెట్టి దాని దగ్గర గార్డ్ చేస్తుంది. ఓకే, సో డిస్టర్బెన్స్ ఎక్కువ ఏంటంటే వెళ్ళిపోతుంది, హ్యాచ్ అప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు అని చెప్పండి, హ్యాచ్ చేయే టైంలో వెళ్ళిపోతుంది అది గార్డ్ చేస్తే. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పండి, పైథన్స్ ఏవైతే ఉన్నాయో, కొండ చిలువ అని చెప్పి అంటాం కదా, అవి గుడ్లు పెట్టి దానిపైన కూర్చొని హ్యాచ్ చేస్తాయి, ఇంక్యుబేట్ చేస్తాయి. సో ఎగ్స్ లే చేసి ఎగ్స్ క్లచ్ పైన కూర్చుని మొత్తం అంతా టెంపరేచర్ లోపల ఎక్కడ ఉందని చెప్పి ఎవ్రీ కార్నర్ చెక్ చేస్తుంది, నోస్ అక్కడ పెడుతుంది, హెడ్ అక్కడ పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది, ఇంటర్వెల్స్లో చెక్ చేస్తుంది. ఎక్కడైనా సరే టెంపరేచర్ తక్కువ ఉందని చెప్పండి కాయిల్స్ కొంచెం దగ్గర తీసుకొస్తుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుందంటే కాయిల్స్ లూజ్ చేస్తుంది. చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి. అంటే వింటుంటే నాకే అసలు నిజంగా ఇంత ఉందా వీటికి అని, చాలా ఇంటెలిజెంట్ ఉంటాయి. ఆ బయటికి వచ్చినప్పుడు అది ఎగ్స్లోంచి ఎప్పుడైతే హ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుందో, సో అది లోపల కొంచెం మూమెంట్ అనిపించినా ఏమైనా సరే అవి వచ్చేస్తాయి, ఇంకా దానికి తెలుస్తుంది సంహౌ బయటకు వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అక్కడ. మై డ్యూటీ ఇస్ డన్ అనుకోండి, డన్. రైట్, ఓకే. అది అండ్ అంటే ఇప్పుడు యూజువల్లీ ఈ కింగ్ కోబ్రాస్ ఇవన్నీ ఇంత రకాలుగా ఉంటాయి అన్నారు, అండ్ వాటి బిహేవియర్స్ గురించి చెప్తున్నారు కదా. మీకు ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఒక ఏదైతే 27 కాపాడారు, అక్కడ పిల్లలు ఉన్నాయని చెప్పన్నారు. సో ఈ మదర్ స్నేక్కి లేకపోతే హీట్లో ఉన్న స్నేక్కి లైక్ వాటి మేటింగ్ సీజన్లో వాటి బిహేవియరల్ చేంజెస్ ఏమైనా ఉంటాయా? బిహేవియరల్ చేంజెస్ అని చెప్పానంటే కనుక
లెట్స్ ఇప్పుడు కోబ్రా సిచ్యువేషన్ తీసుకుందాం, అది కొంచెం వీక్ ఉండింది. ఎందుకని చెప్పి అన్ని రోజులు అది ఎగ్స్ హ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వెళ్ళడం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళు సిమెంట్ చేస్తారు, వాళ్ళకి కూడా తెలియదు ర్యాట్స్ లోపలికి వస్తున్నాయని చెప్పి వాళ్ళు సిమెంటింగ్ చేస్తారు, స్టక్ అయిపోయి ఉండింది, వీక్ ఉండింది అది. సో బిహేవియర్స్ అని చెప్పంటే కాంబాట్లో ఉన్నప్పుడు మేటింగ్ సీజన్లో అని చెప్పంటే మేల్ ఫీమేల్ అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందని చెప్పంటే 2 మేల్స్ కాంబాట్లో ఉంటాయి ఫీమేల్ కోసం అని చెప్పాను. వాటికి కూడా ఫైట్స్ ఉంటాయి కామన్ అది. ఓకే, యానిమల్ కింగ్డమ్ అంతే ఉంటుంది. 2 మేల్స్ ఫైట్ చేస్తే విన్నర్ గెట్స్ ద ప్రైజ్ అన్నట్టు అది. సో లెట్స్ ఏ ఒక ప్లేస్ లో 2 పాములు ఆడుతున్నాయి అని చెప్పండి, డాన్స్ చేస్తున్నాయి అంటారు. మీరు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్కదాని హెడ్ ఇంకోటి పిన్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. అవి 2 మేల్స్. సో టైల్స్ అటాచ్ ఉన్నాయి అని చెప్పారంటే మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి, అది మేటింగ్. అది ఇది కాంబాట్. సో ఇంత పైకి లేస్తే హెడ్ పిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే చంపుతాయి, ఒకదాన్ని ఒకటి చంపుకుంటాయి, లేకపోతే చంపుకోవడం ఉండదు. కొన్నిసార్లు కొన్ని స్పీషీస్ లో కొంచెం వైలెంట్ ఉంటాయి. ఇప్పుడు కోబ్రాస్ అంటే ఒకదాన్ని ఇంకోటి కరుచుకుంటూ ఉంటాయి. దీంట్లో కూడా ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వాటికి ఎవరైతే ఓడిపోతారో దే విల్ జస్ట్ లీవ్ అంతే. అండ్ సేమ్ స్పీసీస్ ని అవి తింటూ ఉంటాయని కూడా విన్నాను, లైక్ క్యానబలిజం టైప్. అన్నిట్లో ఉండదు అది. ఓకే. సో కోబ్రాస్ తింటాయి, క్రైట్స్ అన్నిటికీ ఎక్కువ ఇలాగా. కింగ్ కోబ్రా అయితే కనుక ఓఫియోఫేగస్ అని చెప్పారంట. ఓఫియోఫేగి నేచర్ అని చెప్పారంట, అంటే పాముల్ని తినేది. దాని ప్రైమరీ డైట్ పాములే. దాని ఫేవరెట్ స్నేక్ వచ్చేసి ర్యాట్ స్నేక్, జరిగొడ్డు అంటారు కదా అది. సో కోబ్రాస్ లో వచ్చేసి అని చెప్పారంటే వేరే పాములు కూడా తింటాయి, వేరే స్నేక్స్ కూడా ఉన్నాయి, ఇంకా కామన్ శాండ్ బోవా కానీ బోవాస్ కానీ ఇవి వేరే పాములు కూడా తింటూ ఉంటాయి చిన్నవి. ఈ ర్యాట్ స్నేక్ కూడా అంతే, దానికైనా చిన్నగా ఉండే పాములు తినేయడం కానీ, టెరిటోరియల్ ఉంటాయి కదా, వాటి టెరిటరీని కాపాడుకోవడం కోసం అని చెప్పి దాంట్లోకి వచ్చిన వాటిని తినేయగలుగుతాయి. ఓకే. అండ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దీస్ వెనమ్స్ అండ్ నాన్ వెనమస్ స్నేక్స్, బట్ ఈ కొండ చిలువలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇది ఎక్కడ సరిపోతుందండి? సో ఇందాక నేను చెప్పినట్టు స్నేక్స్ కి హ్యాండిల్ చేయడానికి మాకు స్నేక్స్ తో ట్రైనింగ్. దాన్ని లిఫ్ట్ చేస్తాము, పట్టుకుని హ్యాండిల్ చేస్తాం. స్నేక్స్ డైరెక్ట్ హ్యాండిల్ చేయడం మాకు అలవాటు. దాన్ని డైరెక్ట్ పట్టుకుంటారు అన్నట్టు, కొండ చిలువ పట్టుకుంటాం. అదేం మిమ్మల్ని పట్టుకొని చుట్టుకోవడం అంతా? దాన్ని ప్రాపర్లీ పట్టుకోవాలంటే అదే చేస్తుంది. ఓకే. అదే ట్రైనింగ్, 6 months కంపల్సరీ ట్రైనింగ్ ఉంటుంది. సో మెంబర్స్ ప్రాపర్లీ హ్యాండిల్ చేస్తున్నారు లేదా అని చెప్పని మా ట్రైనర్ ఉంటాడు, దగ్గరుండి చూసుకుంటాడు. ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు? మీకోసం రెడీగా ఉంటాయి ఇవన్నీ స్నేక్స్ అన్ని? సో రెస్క్యూడ్ యానిమల్స్ తోటి ట్రైనింగ్ ఇస్తారు. సో మాకు 2020లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది బారంపేటలో. దాని లోపల స్నేక్స్, రెస్క్యూడ్ స్నేక్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాము. అక్కడి నుంచి లెటర్ పంపిస్తాం ఎక్కడికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్కి, అరణ్య భవన్కి లెటర్ వెళ్తుంది. ఇన్ని స్నేక్స్ ఉన్నాయి, మాకు రిలీజ్ చేయడానికి పర్మిషన్ కావాలని చెప్పని. వాళ్ళు రిటర్న్ పర్మిషన్ ఇస్తారు, ఎక్కడ తీసుకెళ్ళి రిలీజ్ చేయాలి అని చెప్పని. ఆ రిలీజ్ చేసే టైంలో కూడా అక్కడ ఫీల్డ్ స్టాఫ్ ఏదైతే గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు, అక్కడ రిలీజ్ చేస్తాం, వాళ్ళు చూపిస్తారు. సో మీన్ టైం ఏదైతే ఈ టైం స్పాన్ ఉంటుంది కదా, మేము రెస్క్యూడ్ స్నేక్స్ రీలొకేషన్కి వెళ్ళే టైం, దీని లోపల వచ్చే స్నేక్స్ తోటి ట్రైనింగ్స్ ఇస్తాం మెంబర్స్కి. సో ఒక కొత్త పర్సన్ వచ్చారని చెప్పి డైరెక్ట్లీ తన చేతికి కోబ్రా ఇవ్వం. ఫస్ట్ ఐడెంటిఫై ప్రాపర్ చేస్తున్నారన్న తర్వాత కొంచెం డొసైల్ స్నేక్స్ ఏవైతే ఉంటాయో కర్వనివి రేర్లీగా వచ్చేవి. ఇప్పుడు కామన్ శాండ్ బోవా, రెడ్ శాండ్ బోవా అని చెప్పి అంటాం. రెడ్ శాండ్ బోవా అంటే 2 మూతుల పాము, ఇటువంటివి మెల్లిగా టచ్ చేయడం నేర్పిస్తాం. మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇలా 6 months ట్రైనింగ్ ఇస్తారు. అది ప్రాపర్లీ అయిన తర్వాత అప్పుడు రెస్క్యూస్కి పంపిస్తారు. ఈవెన్ దో ఒకవేళ రెస్క్యూకి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమైనా ఇష్యూ అవుతుంది చెప్పి బ్యాకప్ పంపించగలుగుతాం. ఎంత డిస్టెన్స్లో అయినా సరే ఇంకో మెంబర్ బ్యాకప్ వెళ్ళిపోతారు. అది ఓకే. సో అక్కడ ఈగో అని చెప్పని ఏముండదు. మీరు ఇంతవరకు పట్టుకున్న స్నేక్స్లో హౌ లాంగ్ ద బిగ్గెస్ట్ స్నేక్ అంటే ఏం చెప్తారు? పెద్ద పొడవైంది? పైథన్స్, కొండ చిలువలు దొరికాయి. ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం సైజ్ ఏవైతే నార్మల్ స్నేక్స్ ఏవైతే మాక్సిమం సైజ్ దొరికాయి. పైథన్ అంటే ఆల్మోస్ట్ 10-11 feet వరకు ఉన్నది కూడా దొరికింది ఆల్మోస్ట్. అండ్ ఈ నాగమణి గురించి చెప్పండి. చాలా మంది ఏంటంటే పాముల కోసం, నాగమణి కోసమే పాములు పట్టుకొని అది దాంట్లోంచి కొన్ని వీడియోస్ కూడా చూసాను, పాము తల్లో నుంచి ఏదో ఇట్లా ఒక జమ్ని బయటకు తీస్తూ ఉంటారు. వీళ్ళు ఒక యానిమల్ మాఫియా అని కూడా అంటూ ఉంటారు. వాట్ ఆర్ దీస్ ఆల్? సో దానికి హ్యూమన్ బాడీ నుంచినే ఒకటి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనకి యూజువల్లీ కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అవును. అవి మొత్తం అంతా కూడా ఒక జమ్ లాగా గట్టిగా ఉంటుంది, లేకపోతే క్రిస్టలిన్ ఫామ్లో ఉంటుంది. క్రిస్టలిన్ ఫామ్లో ఉంటుంది. అవును. సో మనం పాలు, లాక్టోస్ ఏవైతే ఉంటాయో మనం తీసుకుంటూ ఉంటాం పాలు, దాంతో కొన్ని రీజన్స్ తోటి కిడ్నీలో స్టోన్స్ అవుతాయి. అది కూడా గట్టిగా ఉండదు, క్రిస్టలిన్ ఫామ్. సో పాములు కూడా సేమ్, ఎందుకంటే పాములు పాలు తాగవు, అది వచ్చే ఛాన్సే లేదు. అండ్ అది కూడా అంత గట్టిగా ఎందుకు ఉంటుంది? ఉండదు, ఉండే ఛాన్సే లేదు. వీళ్ళు స్నేక్స్ ఎవరైతే అది చూపిస్తూ ఉంటారో వాళ్ళు దాన్ని పట్టుకుని దానికైనా ముందర 1 day ముందర కట్ చేసి దాన్ని లోపల పెట్టేసి వాళ్ళు ఫెవిస్టిక్ లాంటి గ్లూ ఏమైనా పెట్టి క్లోజ్ చేస్తారు. ఫెవిస్టిక్ కనబడకుండా
కనబడకుండా ఉంటుంది, స్కిన్ టోన్ లో మెర్జ్ అయిపోతుంది. ఓకే ఓకే, బేసిక్ గా స్నేక్ పైన superficial ఏదైతే ఉంటుందో పొరలుగా ఉంటుంది అది. సో ఇప్పుడు వాళ్ళు కట్ చేసి లోపల పెట్టేస్తారు, గ్లో పెట్టేస్తారు, అందరి ముందర కట్ చేసి తీస్తారు. మళ్ళీ లెట్స్ ఇప్పుడు లోపల నుంచి పెట్టేశారు, పైనుంచి కట్ చేసి తీస్తారు, ఆర్ సైడ్ నైటే పెట్టేశారు, చిన్నగా ఉంటుంది, కనిపించని కూడా కనిపించదు. అటువంటివన్నీ తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. ఓకే, సో పాముల్లో అటువంటి స్టోన్స్ ఏమీ రావు. వచ్చినా కూడా ఎలా వర్క్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు స్టోన్ అయితే ఏమీ అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు స్టోన్ని తీసుకొచ్చి ఒక బాటిల్లో వాటర్లో వేస్తామంటే వాటర్ని అబ్జర్వ్ చేయలేదు కదా, అది ఇట్ వోంట్ వర్క్. ఇవన్నీ వెనమ్ ఎలా సక్ చేయగలుగుతుంది? అంతే. మన ఫియర్ని ఎన్కాష్ చేసుకోవడానికి చాలా చెప్తారు. కెమికల్స్, మషిన్స్, ప్లాంట్స్ ఏమీ లేవు స్నేక్స్ రిపెల్ చేయడానికి కానీ అట్రాక్ట్ చేయడానికి కానీ. సైంటిఫికల్లీ ప్రూవ్ అయితే ఏమీ లేవు. అవును, కొన్ని అమెజాన్ లో కూడా దొరుకుతూ ఉంటాయి, ఈ స్ప్రే కొడితే చుట్టుపక్కల స్నేక్స్ రావు, ఈ మొక్కలు పెంచితే చుట్టుపక్కల స్నేక్స్ రావు అంటారు. మీ ఫియర్ని ఎన్కాష్ చేసుకోవడానికి అంతే. అంతే. పాములు అంటే జనాలు భయపడతారు. మోస్ట్ సర్చ్ ఏవి ఉన్నాయి పాములే. గూగుల్లో కూడా మనకి ఎవరు ఎన్ని సర్చ్ చేస్తున్నారు, ఏం సర్చ్ చేస్తున్నారు అని చెప్పి ట్రెండ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు ఫియర్ని ఎన్కాష్ చేసుకోవడానికి అంతే. ఓ మై గాడ్. సో లెట్సే ఇప్పుడు అది వర్క్ అయితే కనుక గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుని ఒక రూరల్ ప్లేసెస్లో తీసుకెళ్ళి సిటీ మొత్తం, ఆ విలేజ్కి మొత్తం సరౌండింగ్స్ మొత్తం వేసేయచ్చు కదా, స్ప్రే చేయొచ్చు, అయిపోతుంది. వర్క్ అవ్వవు, డోంట్ వర్క్. సో మనకి ఏదైతే ఏ మొక్కలంటే పాములకు బాగా ఇష్టం అంటే దీని గురించి మాట్లాడతారు కదా, కమింగ్ అక్కడికి వద్దాం. సో ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో కెమికల్స్ కానీ మషిన్స్ అని చెప్పి అంటున్నా కదా, ఇవన్నీ తీసుకొచ్చేస్తారు. పాములకు ఉండే లంగ్స్ కెపాసిటీ హ్యూమన్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు హ్యూమన్స్ లంగ్స్ కెపాసిటీ వచ్చేసి 1 minute 2 minutes వరకు ఉంటుంది. సో స్నేక్స్ లంగ్స్ కెపాసిటీ 10-15 minutes మినిమం ఉంటుంది. సీ స్నేక్స్ అయితే 5 hours వరకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక పాము లెట్స్ సే జస్ట్ వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ప్లేస్లో కెమికల్ పోసారు అనుకుందాం, సమ్ పెస్టిసైడ్ సంథింగ్. సో ఇప్పుడు అక్కడ దానికి స్మెల్ వచ్చింది, ఆ బ్రెత్ హోల్డ్ చేసి ఈజీగా దాటేసి వెళ్ళిపోవచ్చు కదా, లోపలికి ఈజీగా వచ్చి తిరిగేసి వెళ్ళిపోతుంది, దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది, ఆపదు. అది. సో ఈ చెట్లకి దగ్గరకు వస్తే కనుక డైరెక్ట్ లింక్ అయితే లేదు, ఇండైరెక్ట్ లింక్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు పాములు అట్రాక్ట్ చేయడానికి కానీ రిపెల్ చేయడానికి ఎటువంటి కెమికల్స్, మషిన్స్, ప్లాంట్స్ లేవు. సో ప్లాంట్స్ దగ్గరికి ఎందుకు వస్తాయి? ఒకటి, ప్లాంట్స్ అయితే కనుక ఏదైతే స్నేక్ రిపెల్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయనుకుంటారో అవి ఎక్కడ ల్యాబొరేటరీలో అయితే తయారు చేయలేరు, ఏదో ఫారెస్ట్ నుంచి రావాల్సిందే. ఫారెస్ట్లో నుంచి ఒకవేళ అవి తీసుకొస్తే కనుక ఫారెస్ట్లో స్నేక్స్ ఉండకూడదు. ఓకే, రైట్. అది. సో ఇంకొకటి వచ్చేసి స్నేక్స్ చెట్ల దగ్గరికి ఎందుకు వస్తాయి? ఒకటి సంపెంగ చెట్టు అంటారు, మల్లె చెట్లు అంటారు, ఇవన్నీ ఉంటుంది. సమ్మర్లో వాటికి వాటర్ ఎక్కువ పోస్తారు. ఇప్పుడు మల్లె చెట్టు చూస్తే కనుక మొత్తం బుషిగా ఉంటుంది, దాంట్లో వాటర్ పోస్తారు, ఫుల్ వాటర్ పోస్తారు మల్లెపూల కోసం అని చెప్పని. ఆ చల్లగా ఉండేసరికి సమ్మర్స్లో ఏమో వస్తాయి, కప్పలు వస్తాయి, కప్పల కోసం పాములు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ అక్కడ చల్లగా ఉందని చెప్పని. డైరెక్ట్ లింక్ ఏం లేదు, ఇండైరెక్ట్లీ. ఫైనల్లీ ఐ హ్యావ్ జస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్. యూజువల్లీ ఏ బాడీ పార్ట్ దగ్గర పాము కరిస్తే హైలీ డేంజరస్ అంటే ఏం చెప్తారు? సో దానికి హెడ్ దగ్గర కానీ, హార్ట్ దగ్గర కానీ, ఇక్కడ లేదు ఇప్పుడు వేరే ప్లేస్లో బయట అయినా కూడా ఇందాక మీరు చెప్పినట్టు హాస్పిటల్లో పాము గరిచిందని చెప్పని చనిపోయారు. అవును. సో ఆ భయంతో కూడా చనిపోతారు. అది భయం ఓకే, బట్ ఇక్కడ కూల్గా ఉన్నా కూడా పలానా చోట కరిచిందంటే మాత్రం ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడ గరిచినా సరే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్తేనే బెటర్. సో డిలే చేయకూడదు. సో ఇక్కడ గరిచింది, నాకు ఇంకా టైం ఉంది అని చెప్పాను, టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ 3 hours గోల్డెన్ 3 hours అని చెప్పాను. అది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఒక స్టడీ ప్రకారం చూస్తే కనుక లెగ్స్, నీస్ కిందనే బయట అవుతాయి. ఆల్మోస్ట్ 40% కన్నా ఎక్కువ బైట్స్ లెగ్స్ మీద అవుతాయి. ఎందుకని చెప్పండి, మనం వాక్ చేస్తాం, అన్నిటికన్నా క్లోజెస్ట్ ప్లేస్ అది. నెక్స్ట్ హ్యాండ్స్, ఇవి ఆల్మోస్ట్ ఒక 20-30% పైన హ్యాండ్స్ మీద అవుతాయి. ఎందుకంటే మెటీరియల్ తీయడం కానీ, లేకపోతే గడ్డి కోస్తున్నారు, ఏదైనా చేతులు పెడుతున్నారు, అటువంటి టైంలో ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిగిలిన ఏదైతే ఉన్నాయో 10-20% అది వేరే బాడీ పార్ట్స్ మీద అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది. సో అమౌంట్ ఆఫ్ వెనమ్ ఇంజెక్టెడ్, ప్లేస్ ఆఫ్ బైట్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు జస్ట్ ఇందాక అన్నట్టు భయపెట్టడం ఖర్చు వదిలేసింది, వెనమ్ చాలా తక్కువ ఇంజెక్ట్ చేసింది, సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ ఉంది. ఒక్కొక్కసారి కొందరు ట్రబుల్ చేస్తారు, వీడియోస్ చూస్తూ ఉంటారు మీరు యూట్యూబ్లో, సమ్ రెస్క్యూవర్ దాంతో కొంచెం స్టంట్స్ చేస్తున్నారు, కరిచింది ఇంకా అక్కడే పడిపోతారు. సో దాన్ని ఎక్కువ ట్రబుల్ చేస్తే ఎక్కువ వెనమ్ ఇంజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి పాముల్ని టాంగ్స్తో పట్టుకుంటారు. ఇప్పుడు మేము యూజ్ చేసేది హుక్, జస్ట్ సపోర్ట్ చేయడం కోసం అని చెప్పని. వాళ్ళ దగ్గర ఉండే క్లిప్, ఇది గార్బేజ్ చూసాను కొన్ని, అది యూజ్ చేయకూడదు. అది యూజ్ చేస్తే స్నేక్స్ చచ్చిపోతాయి. దాని పాము బోన్స్ ఏవైతే చాలా డెలికేట్ ఉంటాయి, చాలా తిన్న ఉంటాయి. ఇప్పుడు ఫిష్ బోన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. దాంతో పట్టుకున్నప్పుడు దాని బోన్స్ ఇరిగిపోతాయి, బ్యాక్ బోన్ ఇరిగిపోతుంది, రిబ్స్ ఇరగవచ్చు.
ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోవచ్చు, ఆర్ స్నేక్ 2 పీసెస్ కూడా అయిపోవచ్చు. ఓ మై గాడ్. సో అది ఆ టూల్ ఏదైతే ఉందో అది స్నేక్స్ని పట్టుకోవడానికి కానీ కాదు, అది గార్బేజ్ పిక్ చేయడానికి, ఓకే. ఆర్ లేదు అంటే చెట్లకుండా ఆకులు అది పళ్ళు పోయడానికి వాటికి యూజ్ చేస్తారు, కానీ స్నేక్స్ పట్టడానికి కాదు. అది ఇల్లీగల్ కూడా, యూజ్ చేయడం కూడా ఇల్లీగల్ అది. సో ఎందుకంటే పాములన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద ప్రొటెక్టెడ్, వాటిని పట్టుకునే ఎక్విప్మెంట్ కూడా ఇల్లీగలే కదా. అవును అవును. ఇప్పుడు స్నేర్స్ అంటాం, ట్రాప్స్ అంటాం, అవి లీగల్ అమ్ముతారు, ఎవరైనా అమ్మరు, ఎందుకంటే అమ్మితే అదే ఇల్లీగల్ కాబట్టి. ఇది కూడా సేమ్ దాని కిందే. ఇటువంటివి ఏమైనా అయ్యిందని చెప్పంటే గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటుంది. అది పట్టుకొని మాత్రం ఎప్పుడు స్నేక్స్ని సేవ్ చేయడానికి నేను దీంతో పట్టుకుంటున్నాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, అది. ఫైనలీ ఆదిత్య గారు, లైక్ మన 990 వ్యూవర్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి ఒకసారి చెప్పండి. సో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అని చెప్పని మీకు ఇంట్లోకి ఎప్పుడైనా పాము వచ్చిందని చెప్పారంటే కనుక దాన్ని మానిటర్ చేస్తూ ఉండండి. ఒక 10 feet డిస్టెన్స్ ఉండి దాన్ని చూస్తూ ఉండండి. పాముకి మనుషులు కనబడితే భయపడతారు, ఎందుకంటే మనం పాముని చూడడం, పాము మనం చూడడానికి 1:100 రేషియో ఉంటుంది. మనం మనుషుల్ని డైలీ చూస్తే దాక్కుని ఉంటాయి, మనం ఎప్పుడైతే చూస్తాం భయపడతాం. ఓకే, సో పాము నుంచి ఒక 10 feet డిస్టెన్స్ ఉండి మానిటర్ చేస్తూ ఉండండి. మా హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి, హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 8374233366. మీరు గూగుల్ చేసినా కూడా నెంబర్ వస్తుంది. లేదు గూగుల్ ఆప్షన్ లేదు, మీకు ఇంటర్నెట్ లేదు, వాట్స్ ఎవర్ రీజన్ అటువంటి ఉందని చెప్పండి, మీరు 100 కూడా కాల్ చేయొచ్చు. పోలీస్ కంట్రోల్ రూమ్ అక్కడి నుంచి కూడా డైవర్ట్ అవుతుంది. లేదు అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, 180042555364. ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఎక్కడ కాల్ చేసినా కూడా స్నేక్ రిలేటెడ్ అని చెప్పానంటే హైదరాబాద్లో మేము ప్రోయాక్టివ్ ఉన్నాం కాబట్టి మీకు మా దగ్గరికి రౌట్ అయిపోతుంది. అండ్ మీరు కాల్ చేసినప్పుడు మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ సిటీ మొత్తం ఉండి IVR త్రూ రౌటెడ్ ఉంటుంది. సో మీరు ఏ ఏరియా నుంచి కాల్ చేస్తున్నారో ఆ ఏరియా ఆప్షన్ లిస్టెడ్ ఉంది. సిటీలో ఉండే ప్రతి ఏరియా ఉంది. ఇప్పుడు అని చెప్పారంటే ఎవ్రీ కాలనీ ఉండదు, కాకపోతే నియరెస్ట్ ఏరియా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉంటుంది, జూబ్లీ హిల్స్ పక్కన వెంకటగిరి ఉంది. సో అలా వెంకటగిరి అని చెప్పిన లిస్ట్ ఉండదు, కాకపోతే జూబ్లీ హిల్స్ ఉంటుంది. జూబ్లీ హిల్స్ సెలెక్ట్ చేసుకుంటే వెంకటగిరికి దగ్గరలో ఈ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు. అలాగే 24/7 ఉంటుంది. ఈ నెంబర్ తప్ప ఇంకో నెంబర్ లేదు. ప్రాపర్లీ మీకు పర్మిషన్స్ తోటి ట్రైన్డ్ ఇండివిజువల్స్ ఎవరో ఒకరు వస్తారు. ఇఫ్ ద సిచ్యువేషన్ ఈస్ పాసిబుల్ టు రెస్క్యూ. సిచ్యువేషన్ రెస్క్యూబుల్ లేదు అని చెప్పంటే ఏం చేయలేము. అది సో ఓపెన్ ప్లాట్స్లో, ఓపెన్ ఏరియాస్లో తిరుగుతూ ఉంటాయి, రోడ్ అండ్ బరోస్ ఉంటాయి, దాని లోపలికి వెళ్తే తీయలేము. అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము కూడా ఏం హెల్ప్ చేయలేము. అది. Got it. Thank you so much, Aditya garu. Like, first of all, on behalf of all our 99 TV viewers, I would like to appreciate you guys. చాలా మంచి విషయం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక వారానికి ఒకసారి స్నేక్ పర్సన్ నెంబర్ అని చెప్పేసి గ్రూప్లో ఒకరు పెడతారు, మీ నెంబర్స్ ఎవరితో ఒకళ్ళు వస్తూ ఉంటుంది. అండ్ యూ గైస్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఏ గ్రేట్ వర్క్ ఓవర్ దే. అక్కడ చూసాకే నాకు మీతో ఒక ప్రోగ్రామ్ చేయాలని చెప్పి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేవింగ్ ఎర్త్ బై సేవింగ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ స్పీషీస్. సీరియస్లీ వినమ్ స్పీషీస్ అని చెప్పనాల్సిన అవసరం లేదు, బ్యూటిఫుల్ స్పీషీస్. అంటే వాటిని ట్రబుల్ చేశాక కూడా అవి ఒక 4-5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాతే అది వినమ్ అనేది స్పిరిట్ చేస్తుంది. కాబట్టి ఐ గెస్ ఇట్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద హ్యూమన్స్, ప్రాబ్లమ్ మనలో ఉంది, స్నేక్స్లో కాదు. Thank you so much, Andy, and please keep doing the great work. Thank you so much. Sure, always in. Thank you. Yeah.